చదవండి. బైబిల్లో మనకు సుపరిచయమైన ఒక మాట, యెషయా ప్రవచన గ్రంథం 12వ అధ్యాయం. యెషయా గ్రంథం 12వ అధ్యాయము 6వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 6వ వాక్యం. సియోను నివాసి ఉత్సాహధ్వనిని బిగ్గరగా చేయుము. నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. సియోను నివాసి ఉత్సాహధ్వనిని బిగ్గరగా చేయుము. నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనం ఆరాధించే దేవుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు. ఏ దేవుడు అండి ఆయన? ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు. ఆయన అంటాడు, నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరును పరిశుద్ధులుగా ఉండాలి. పరలోకంలో సింహాసనాసీనుడైన దేవుని దూతగణములు ఆయన పరిశుద్ధుడు 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 అని ప్రతిగానం చేస్తున్నారు. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. ఎందుకంటే ఆయన ఎవరు సమీపించరాని తేజస్సులో నివసించే దేవుడు. ఆయన పరిశుద్ధుడు. ప్రియులరా, ఆయన ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు. ఆయన సన్నిధిలో మనం సియోను నివాసి ఉత్సాహధ్వనిని బిగ్గరగా చేయాలి. దేవుని ఉద్దేశం ఏంటంటే మనం ఉత్సాహంగా ఉండాలి. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, ఉత్సాహంగా ఉండండి అని చెప్పండి. నువ్వు చెప్తే కానీ నాకు ఉత్సాహం రాదా అని అనవద్దు. సంతోషంగా మనం బ్రతకాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. యెహోవా యందు ఆనందించడం వలన మనం బలం పొందుతామని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని యందు సంతోషించడం వల్ల మనం బలం పొందుకుంటాం. దేవుని యొక్క ఉద్దేశాలు, మనం బలంగా ఉండాలి, మనం సంతోషంగా ఉండాలి, మనం ఆనందంగా ఉండాలి. సియోను నివాసులు ఉత్సహించాలి, సంతోషించాలి, ఆనందించాలి. ఎందుకంటే ఆయన మన మధ్యలో ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడిగా సంచరిస్తున్నాడు. చెప్పండి కూడా దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టి గట్టిగా గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానిస్తూ వస్తే మోషే గొప్ప నాయకుడిగా ఉండి ఇశ్రాయేలు ప్రజల్ని నడిపిస్తూ వచ్చాడు. వారు ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తు నుండి వారిని విడిపించి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి వారిని నడిపిస్తూ వచ్చారు. మోషే వయసు ఎంతకాలం బ్రతికారు మోషే గారు? 120 సంవత్సరాలు. దాదాపుగా ఆయన ఆయుష్ పూర్తి కావచ్చిందండి. ఇంకొక నెల మాత్రమే బతుకుతాడు. ఇంకెంతకాలం బతుకుతాడండి? 1 మాసమే బ్రతుకుతాడు. ఇంకొక నెలలో అతని పరుగును తుదముట్టిస్తాడు. దేవుని సన్నిధికి వెళ్ళిపోతాడు. గొప్ప లీడర్గా, గొప్ప నాయకుడిగా వాళ్ళని నడిపించుకుంటూ వచ్చాడు. ఎన్నో బోధలు చేశాడు, ఎన్నో ఉపదేశాన్ని అందించాడు, ధర్మశాస్త్రాన్ని అందించాడు, క్రమశిక్షణ నేర్పించాడు. ఇన్ని నేర్పించినా కూడా ఏదో లోటు ప్రజల్లో. ప్రైజ్ ది లార్డ్. ఒక లీడర్, గ్రేట్ లీడర్ అన్నమాట. ఎన్నో విషయాలు చెప్పాడు, అయినా ఏదో ఒక లోటు. కన్నులెత్తి చూస్తే అల్లంత దూరంలో కనాను దేశంలో కనబడుతుందండి. ఆ దేశంలోనికి వెళ్ళాలి వీళ్ళు. మోషే వెళ్ళాడు కానీ ప్రజలందరూ వెళ్ళాలి. ఆ దేశంలో ఎలా బ్రతకాలి? దేవునికి కీర్తి తెచ్చేవారుగా, దేవునికి ఘనత తెచ్చేవారుగా, దేవుని నామానికి మహిమ తెచ్చేవారుగా, దేవుని చేత ఏర్పరచబడిన సంతతిగా, ప్రపంచానికి క్రమశిక్షణ నేర్పించగలిగిన ఒక గొప్ప సంతతిగా ఈ సంతతి బ్రతకాలి. సో మోషే ఆల్మోస్ట్ ఒక గొప్ప లీడర్గా అనేక సంవత్సరాలు బ్రతికి అనేక సంగతులు నేర్పించాడు. ఇంకొక నెల మాత్రం బ్రతుకుతాడు. జనాలు ఇంకా పరిపూర్ణత కనిపించలే. ప్రైజ్ ది లార్డ్. ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఎన్ని ఆదివారాలు, ఎన్ని బుధవారాలు, ఎన్ని శనివారాలు, ఎన్ని ఓల్ నైట్ ప్రేయర్సు, ఎన్ని స్పెషల్ ప్రేయర్ మీటింగ్సు, ఎన్ని ఆగస్టు 15 ప్రేయర్సు, ఎన్ని క్రొత్త సంవత్సరపు ఆరాధనలు, ఎన్ని గాస్పెల్ మీటింగ్సు, ఎన్ని డైలీ లైవ్ కార్యక్రమాలు. ఇన్ని చూసినా కూడా కొందరు మారకపోతే ఎలా ఉంటుందండి? ఒక మొక్కకి నీళ్లు పోసి ఎరువేసి దాన్ని ఎంత జాగ్రత్త చేసినా కూడా దాంట్లో ఒక పరిపూర్ణమైన పరిపక్వత లేకపోతే ఆ నాయకుడికి బాధ ఉంటుందా లేదా? ఆ సేవకుడికి బాధ ఉంటుందా లేదా? చెప్పండి. ఓ పరిపూర్ణత లేదు. ఇంకా ప్రజలు సణుగులు, సంశయాలు ఇవన్నీ జరుగుతున్నప్పుడు మోషే వెనువెంటనే ఏం చేశాడు తెలుసండి? నాయకుని స్థానాన్ని పక్కన పెట్టి ఒక తండ్రిలాగా ఆ సంతతి కూర్చోడం ప్రారంభించాడు. చెప్పలు కూడా మందరు గట్టిగా గట్టి గట్టి. హల్లెలూయా
నేను నాయకుడిగా ఎంతో ప్రయాసపడ్డాను, దీనివల్ల ప్రజల్లో మార్పు రాలేదు. ఇప్పుడు నాయకుని పాత్రను పక్కన పెట్టి ఒక తండ్రి పాత్రను వహిస్తానని ఒక నెల రోజు మాత్రమే ప్రియులరా ఒక తండ్రిలాగా క్రొత్త జనరేషన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక 13 సంవత్సరాల నుండి ఒక 30 సంవత్సరాల వరకు అనుకోండి, లేకపోతే ఒక 15 సంవత్సరాల నుండి ఒక 30 సంవత్సరాల వరకు ఒక క్రొత్త జనరేషన్ కనాను దేశానికి వెళతారు. అక్కడ వాళ్ళకి స్వేచ్ఛ, వాళ్ళకి స్వతంత్రం వస్తుంది. స్వేచ్ఛ అనేది అది ప్రయోజనమా లేకపోతే మనకు అది ప్రాబ్లం అని ఆలోచిస్తే కొన్నిసార్లు స్వేచ్ఛ మనకు సమస్యలను తెచ్చిపెడుతుంది. ప్రైజ్ ది లార్డ్. తల్లిదండ్రుల ఆధ్వర్యంలో పిల్లలు ఉన్నంత వరకు ఓకే, వాళ్ళకు ఒక స్వేచ్ఛ. ఒక 18 ఇయర్స్ వచ్చిన తర్వాత, ఒక 20 ఇయర్స్ వచ్చిన తర్వాత వాళ్ళ స్వేచ్ఛ, వాళ్ళ తీర్మానాలు వాళ్ళు తీసుకోవచ్చు, వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకోవచ్చు. అలాంటి స్వేచ్ఛ వచ్చిన తర్వాత ప్రమాదాలు పడిపోయే అవకాశాలు ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. అడుగడుగున భర్త ఇక్కడ కూర్చో, అక్కడ నిలబడు, ఎందుకు నవ్వాము, ఎందుకు తుమ్మాము, ఎందుకు దగ్గాము అంటే కొంచెం అమ్మాయి కంట్రోల్లోనే ఉంటుంది. ఆ భార్య నీ ఇష్టం అమ్మాయి, నీకు నచ్చినట్లు బతుకంటే ఏంటండి షాపింగ్ మాల్లో ఉన్న సరుకులని ఇంట్లోనే ఉంటుంది. అర్థమైందండి. నీకు నచ్చింది కొనుక్కోమన్నాం అనుకోండి, ఇది అవసరమా లేదా అని ఏమి మొత్తాన్ని తీసుకొచ్చి ఇల్లే ఒక సూపర్ మార్కెట్ చేసి పెడతారు కొంతమంది. స్వేచ్ఛ అనేది ప్రమాదమే. అందుకొరకే వీళ్ళకి స్వేచ్ఛ లభించబోతుంది. ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు, అరణ్యములో ఒక నాయకత్వం క్రిందకు వచ్చారు, ఇప్పుడు కనాన్లోకి వెళుతున్నారు. అందరికీ స్వేచ్ఛ, సొంతంగా భూములు ఉంటాయి, వాళ్ళే పంటలు పండించుకోవాలి, సొంతంగా గృహాలు కట్టుకుంటారు. స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛలో ఎక్కడైనా తప్పిపోతారేమో అని చెప్పి నెల రోజులు మోషే వాళ్ళ కూర్చొని అనేక సంగతుల్ని బోధించాడండి. దాన్ని ద్వితీయోపదేశ కాండము అంటారు. ఏ కాండం అండి? ఆల్రెడీ చెప్పారు కదా, మరలా ఎందుకంటే రెండోసారి ఉపదేశించాడు. ప్రైజ్ ది లార్డ్. ఏసన్ గారు ఒకసారి గోరంట్లలో వాక్యం చెప్తే ఏసన్ గారికి బాగా ప్రియమైన ఒక సహోదరుడు ఆ రోజు వాక్యం విన్నారు. ఆ తర్వాత మరుసటి రోజు విజయవాడలో కూటమి అంట, అక్కడికి ఏసన్ గారితో పాటు ఈయన కూడా వెళ్ళాడు. అక్కడ ఏసన్ గారు అదే ప్రసంగం చేశారట. అక్కడ నుండి హైదరాబాద్కు వెళ్ళారంటే ఏసన్ గారు, ఈయన హైదరాబాద్కి వెళ్ళారు, అక్కడ అదే ప్రసంగం చేశారట అన్నారు. ఇప్పుడు ఎన్నిసార్లు మాట్లాడాడు? మూడు సార్లు అదే ప్రసంగం. ఆ తర్వాత మరలా కర్నూలు వచ్చారంట అన్న, ఆయన ఏసన్ గారితో పాటు కర్నూలు కూడా వచ్చారు. కర్నూలులో కూడా ఏసన్ గారు అదే ప్రసంగం చేశారట. అప్పుడు ఈయన ఉండబట్టలేక, కొందరు కడుపు ఉబ్బరం ఆగదు, ఉండబట్టలేక ఏసన్ గారండి 3-4 రోజులు ఒకటే ప్రసంగం చేస్తున్నావు, చెప్పిందే చెప్తున్నావు ఏసన్ గారు అంటే, అప్పుడు ఏసన్ గారు గోరంట్లలో నీతో దేవుడు మాట్లాడాడు, నువ్వు మారతావేమోనని. నువ్వు మారలేదు. అందుకే విజయవాడలో మాట్లాడాడు రెండోసారి, మారతావేమో, అయినా మారలేదు. మరలా హైదరాబాద్లో మరలా నీతోనే ప్రభు మాట్లాడాడు, మారతావేంటో, అయినా మారలేదు. అందుకే ఇప్పుడు కర్నూలు వచ్చి మాట్లాడుతున్నాడు. ఈకైనా నువ్వు మారితే మంచిది, లేకపోతే ఆత్మకూరులో మాట్లాడతాడు, నంద్యాలలో మాట్లాడతాడు, ఆదోనిలో మాట్లాడతాడు. నీవు మారేంత వరకు కూడా దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. చెప్పకూడదు మందరు గట్టిగా హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండం రెండోసారి క్రొత్త జనరేషన్కి. పాతోళ్ళు కొంతమంది ఉంటారు, మార్పు లేని మనుషులు, వాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళు మారరు. వాళ్ళకి అదొక ఎడిక్షన్లో వాళ్ళు ఉండిపోయారు. వాళ్ళకి ఎంతసేపటికి మేము ఐగుప్తులో అలా ఉన్నాం, ఐగుప్తులో ఇలా ఉన్నాం, ఐగుప్తులో కీర్ దోసకాయ తిన్నాము, ఐగుప్తులో ఉల్లిపాయలు బాగుంటుంది, ఎల్లుల్లిపాయలు అయితే తాలింపులు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఇదే పంచాయతీలు ఉన్నారు. పచ్చి చేపలు వండుకుంటే ఇలా ఉండేది, ఉప్పు చేపల్ని వంకాయలతో వేసుకొని వండి తింటే ఇంకా బాగుంటుంది. ఇదే పంచాయతీ వాళ్ళకి. అందుకొరకే వీళ్ళతో అయితే పని కాదని ఒక న్యూ జనరేషన్, ఒక క్రొత్త జనరేషన్, ఒక యువతరం, ఆ తరానికి బోధించిన ఉపదేశమే ద్వితీయోపదేశ కాండం. దాంట్లో అనేక శ్రేష్టమైన సంగతుల్ని బోధిస్తూ వస్తాడు. ఒక ఫాదర్ లాగా, ఒక తండ్రి లాగా ఆ క్రొత్త జనరేషన్కి దగ్గరగా కూర్చొని అనేక సంగతులను బోధించాడు. దాంట్లో ఒక ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, మీరు కనాను దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ షిలోహులో ప్రార్థన మందిరం నిర్మించబడుతుంది. ఎక్కడ నిర్మించబడుతుందండి? కనాను దేశంలో మొట్టమొదటి మందిరం, గుడారం ఎక్కడ నిర్మించబడిందంటే షిలోహులో మొట్టమొదటి ఆ గుడారం, దేవుని గుడారం నిర్మించబడింది. ఆ గుడారంలోనే భక్తులెందరో సేవ చేశారు. ఆ గుడారంలోనే హన్నా ప్రార్థన చేస్తే దేవుడు విని సమూయేలు లాంటి కుమారుని దేవుడు దయచేశాడు. ఆ సమూయేలు ఆ షిలోహు ప్రార్థన మందిలోనే ప్రార్థన చేశాడు. అక్కడే అతనికి దైవ ప్రత్యక్షత కలిగింది. ఇవన్నీ షిలోహు ప్రార్థన మందిలో జరిగింది.
దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి, యువతరానికి చెప్పిన సంగతులు ఏంటంటే, మీరు కనాను దేశంలో స్వతంత్రించుకున్న తర్వాత మీరు, మీ కుటుంబాలు, మీ పిల్లలు, మీ దాసదాసులు, మీతో ఉన్న పరదేశులు అందరూ కలిసి దేవుని సన్నిధికి వెళ్ళి అన్నపానాలు పుచ్చుకొని యెహోవా సన్నిధిలో సంతోషించండి. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా 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 హల్లెలూయా. సంతోషించండి, ఆనందించండి. అదే మాట రిపీట్ 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 రిపీట్. ఇంచుమించు మీరు ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయము అండ్ 16వ అధ్యాయం తర్వాత చదువుకోండి. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయము 16వ అధ్యాయం చదవండి. ఇంచుమించు 7 పర్యాయాలు రాసి ఉంటాడు. ఎన్ని పర్యాయాలండి? 7 సార్లు రాయబడింది. 7 పర్యాయాలు. మీరు మందిరానికి వెళ్ళినప్పుడు మీరు, మీ కుటుంబాలు, మీ పిల్లలు అందరూ కలిసి సంతోషించండి, మీరు ఉత్సాహధ్వని చేయండి, మీరు సంతోషించండి, మీరు ఉత్సహించండి, సంతోషించండి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు, దేవుని సముఖంలో మనం ఉన్నప్పుడు మనం సంతోషించాలి, మనం ఉత్సహించాలి, ఆనందించాలి, ఉత్సాహధ్వని చేయాలి. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. మన సంతోషాన్ని పాడు చేసే పలు కార్యక్రమాలు మన జీవితంలోకి రావచ్చు. మన సంతోషంగా ఉండడం సాతాను గాడికి ఇష్టం ఉండదు. మనం ఆనందించడం అతనికి ఇష్టం ఉండదు. మన ఉత్సాహంగా ఉండడం ఆయనకి ఇష్టం ఉండదు. మన సంతోషాన్ని పాడు చేసే పలు కార్యక్రమాలు మన జీవితంలో ఆయన ప్రవేశపెట్టవచ్చు. కానీ ఒకటి మాత్రం మనం తీర్మానించుకోవాలి, మన దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలన్నిటినీ తలంచి 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 ఆయనకి మన ఉత్సాహధ్వని చేయాలి. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా హల్లెలూయా. ఒక మనిషి సంతోషంగా బ్రతకాలంటే కొన్ని కారణాలు ఉంటాయి, కొన్ని రీజన్స్. సంతోషంగా బ్రతకాలంటే కొన్ని విషయాలు మనం పాటించాలి. ఏంటంటే, గడిచిన కాలంలో జరిగిన కార్యాల్ని మరలా 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 మనం తలంచుకోకూడదు. గడిచిన కాలంలో జరిగిన అవమానాలు, గడిచిన కాలంలో జరిగిన నష్టాలు, గడిచిన కాలంలో మనం మోసిన నిందలు, వాటిలో నుండి మనం బయటికి రావాలి. స్తోత్రం చెప్పడం గట్టిగా. పౌలు గారు ఉన్నారు, వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడాలి. చెప్పండి పక్కన వాళ్ళకి, వెనుకున్న వాటిని మర్చిపోండి, ముందున్న వాటి కొరకు వేగిరపడండి. మీ ముందు దేవుడు ఒక గొప్ప బహుమానాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. గొప్ప బహుమానాన్ని సిద్ధపరిచున్నాడు. హల్లెలూయా. బహుమానమును పొందవలనే గురి వద్దకే పరిగెత్తాలి మనం. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు చూసిన ఎప్పుడో జరిగింది, ఎప్పుడో గడిచిన కాలంలో అక్కడ నీవు చేసిన తప్పితాలు, నీవు చేసిన అతిక్రమాలు, నీవు చేసిన పొరపాట్లు, వాటన్నిటికీ దేవుని సమ్ముఖానికి వచ్చి మన్నించమని ప్రార్థించావు, క్షమించమని కోరుకున్నావు. నీ దోషాలన్నిటిని దేవుడు మన్నించాడు, నీ అతిక్రమాలన్నిటిని దేవుడు మన్నించాడు, నీ పాపాలన్నిటిని దేవుడు క్షమించాడు, నిన్ను ఒక నూతన సృష్టిగా మార్చాడు. కల్వరిలో చిందించిన ఆయన ప్రశస్తమైన రక్తంతో నిన్ను కడిగాడు. ఒక క్రొత్త వ్యక్తిగా ప్రభు నిన్ను మార్చాడు. పాతవి గతించెను, వెనుకున్న వాటిని మర్చిపోవాలి. ప్రభు మన కోసం సిద్ధపరిచిన వాటిని పొందడం కొరకు ఉత్సాహంగా మనం ముందుకు సాగిపోవాలి తప్ప అక్కడే స్టక్ అయిపోతారు కొంతమంది. అక్కడే ఇరుక్కోపోయి ఇక ఎటు తిరిగి వచ్చిన మరలా అక్కడికి వెళ్ళి ఇలా జరిగింది, నన్ను అవమానపరిచారు. నన్ను అవమానపరిచినప్పుడు అక్కడ 16 మంది ఉన్నారు. ఆ 16 మందిలో 10 మంది ఆడవాళ్ళు, 6 మగవాళ్ళు. ఆ 16 మందిలో నాకు ఓ గొప్ప అవమానం జరిగింది. అప్పుడు ఆ అవమానాన్ని తట్టుకోలేక వెంటనే నా కళ్ళలో నీళ్ళు వచ్చింది. తుడుచుకుందామంటే కర్చీపు దొరకలేదు. హడావుడిగా నేను చోటు చూసుకుని వెళ్ళి బాత్రూంలో కూర్చొని ఏడిచాను. సరే, ఓకే, జరిగింది. అక్కడే ఉండిపోవద్దు. ఆ వెనకున్న వాటిని మర్చిపోగలిగితేనే మన ముందు ఉంచబడిన ఈ పరుగు పందెంలో మనం ఓపికగా పరిగెత్తగలుగుతాం. ఆనందము కొరకు మనం పరిగెత్తగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. రూతు లైఫ్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి. భర్తను పోగొట్టుకునేది, తన కుటుంబాన్ని పోగొట్టుకునేది, అన్నీ పోగొట్టుకునేదండి. అట్లని అక్కడే కూర్చుండిపోలేదు. దాన్ని తలంచి 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 నయోమి ఉంది, రూతు ఉంది. నయోమి ఎంతసేపటికి సర్వశక్తుడు నాకు కీడు చేశాడు, నేను సమృద్ధి గలదానిగా వెళ్ళాను, రిక్తురాలుగా తిరిగి వచ్చాను. సర్వశక్తుడు నాకు కీడు చేశాడు, నన్ను ఎవరు నయోమి అని పిలవద్దు, నన్ను ఎవరు మధురం అని పిలవద్దు, నన్ను చేదని పిలవండి, నన్ను మారాన్ని పిలవండి. దీంట్లోనే ఉండిపోయింది. కానీ రూతు చూడండి, తన ప్రస్తావనలో, తన సంభాషణలో ఎక్కడ ఈ చేదని అనుభవాలు కనబడు. నీ దేవుడే నా దేవుడు,
నీ జనమే నా జనము, నీవెక్కడుంటావు నేను అక్కడ ఉంటాను, నీవెక్కడ మరణించి పాతి పెట్టబడతావు అక్కడ నేను మరణించి తన మరణ దినం వరకు కూడా ఒక ప్లాన్ ఉంది ఆమెకి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. కానీ ఎలా మరణిస్తుందో, ఎక్కడ మరణిస్తుందో, ఎక్కడ పాతి పెడుతుందో మొత్తం ప్లాన్ చేసుకునింది అనమాట ఆమెకి. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. నేను కర్నూలులోనే చనిపోతాను, నన్ను ఫలానా చోటే పాతి పెడతారు, నన్ను పాతి పెట్టడానికి ఫలానా వాళ్ళందరూ వస్తారని అలా ఫిక్స్ అవ్వాలి మనం అంతే. ప్రైజ్ ది లార్డ్. కనుకనే ఆమె సంతోషంగా నివసించగలిగింది. కనుకనే ఆమె ప్రియులారా యేసుక్రీస్తు వారి ఒక వంశావళిలో ఆమె పేరు చేర్చబడింది. ఆమె కొరకు కావలసిందని ప్రభు సమకూర్చాడు. ఆమె కోసం మాట్లాడే వాళ్ళని దేవుడు లేవనెత్తాడు. ఆమె బాధ్యతను తీసుకునే వాళ్ళని దేవుడు లేవనెత్తాడు. ఆమె పేరు మీద ఒక గ్రంథమే వ్రాయబడింది, అదే రూతు గ్రంథం. ఆమెను చెప్పండి గట్టిగా. వాస్తవంగా యూదులు స్త్రీలకి పెద్ద ప్రాధాన్యతనివ్వరు, దాంట్లో అన్యులకు అసలు ప్రాధాన్యతనివ్వరు. సరే, యూదుల స్త్రీలైనా వాళ్ళకు మేబీ ఒకవేళ వాళ్ళ విలువ ఇస్తారేమో, కానీ అన్య స్త్రీల్ని వాళ్ళకి విలువే ఇవ్వరండి. అలాంటి ఒక స్త్రీ పేరు మీద ఒక గ్రంథం రాయబడింది. ఆ గ్రంథం పరిశుద్ధ గ్రంథంలో చేర్చబడింది, అది రూతు గ్రంథం. చప్పట్లు కొడదాం అందరూ గట్టి 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 గట్టిగా. మీరు సంతోషించగలిగితే, మీరు ఉత్సహించగలిగితే ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు మీ మధ్యన నివాసం చేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు మీ కుటుంబాల్లో నివాసం చేయబోతున్నాడు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నీ గుడిలో నివాసం చేయబోతున్నాడు. నువ్వు ఉత్సహించగలిగితే నీ సాక్ష్యం ఒక గ్రంథముగా వ్రాయబడునుగాక. నీ సాక్ష్యము ఒక చరిత్రగా మార్చబడునుగాక. హల్లెలూయా. కనుక ప్రియులరా, వెనుకున్న వాటిని మర్చిపోవాలి. ఒక ముసలావిడ ఉందండి, భర్త తను చాలా ప్రేమగా ఉండేవాళ్ళు. ఒకరంటే ఒకరికి ప్రాణం, ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయేవాళ్ళు. ఇది లైక్ రాయలసీమ ఫ్యామిలీ లాగా. రాయలసీమలో ఉన్న కుటుంబాలు చాలా చిన్న వయసులోనే పెళ్లి చేసుకుంటారు. వాళ్ళ బంధాలు చాలా పటిష్టంగా ఉంటుంది. ఎవరో దరిద్రులు కొందరు ఉంటారనుకోండి, వాళ్ళని పక్కన పెట్టేస్తే చాలా వరకు రాయలసీమలో ఉన్న మరి కుటుంబ వ్యవస్థ, వాళ్ళ పద్ధతులు, క్రమం చాలా చిన్న వయసులోనే పెళ్లి జరుగుతుంది. కానీ చిరకాలం వాళ్ళు కలిసి సంతోషంగా బ్రతుకుతారు. ఒకరి కోసం ఒకరు ఉంటారు, ఒకరి వెంట ఒకరు నడుస్తారు, ఒకరి ప్రక్కన ఒకరు నిలబడతారు. సో రాయలసీమలో ఇలాంటి ఎన్నో శ్రేష్టమైన కుటుంబాలు నేను చూస్తున్నాను. అందును బట్టి దేవునికి స్తుతి కలుగునుగాక. సరే, కొంతకాలం తర్వాత తను ఎంతో ప్రేమించే తన ప్రియమైన భర్త చనిపోయాడు. ఆ తల్లికి పిల్లలు లేరు, ఆ దంపతులకి పిల్లలు లేరు. భర్త చనిపోయాడు. ఎంతో కొంత ఫంక్షన్ డబ్బులు ఏదో వస్తుంది, ఈ డబ్బుతో ఆమె బ్రతకాలి. సరే, తన చివరి దినాలు ఎక్కడ ఉండాలో అని ఆలోచించింది. తీర్మానం చేసుకుని ఒక వృద్ధాశ్రమంలో చేరి, ఒక హోమ్లోకి చేరి, ఒక వృద్ధాశ్రమంలో చేరి అక్కడ తన చివరి దినాలను గడిపేద్దాంలే, ఎందుకంటే బంధువులు, రక్త సంబంధికులు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు, పిల్లలు కూడా లేరు అని హోమ్కి వెళ్ళి అక్కడ ఉందామని చెప్పి వెళ్ళింది. వాళ్ళకి వెళ్ళి కొంత డబ్బు కట్టింది. నేను ఇక్కడ ఉంటానండి, నెల నెల నేను ఇంత పైసలు మీకు అందిస్తాను, నన్ను మీరే చూసుకోవాలని మాట్లాడిందండి. ఆ హోమ్లో ఆమెకు ఒక గది ఇస్తారు, ఆ గదిలో ఆమె ఉంటుంది. ఆ గది గురించి వాళ్ళు వివరిస్తున్నారు. అమ్మ, పెద్దమ్మ, మీరేమీ ఆలోచించొద్దు, మీ గది ఇక్కడ చాలా బాగుంటుందంటే, అవునా అలాగా అంటుందంట. మీకు ఇక్కడ ఏం కొరతలు ఉంటుంది, భోజనాలు 3 పూటలు మీకు మంచి భోజనం ఉంటుంది, అవునా అని ఆశ్చర్యపోతుంటే, ఆల్రెడీ అక్కడ కొంతమంది ముసలి బ్యాచ్ ఉంటుంది కదండి, ఆ ముసలి బ్యాచ్ అంటది అమ్మాయి అసలు రూమే చూడలా, అవునా అలాగా అని అంత ఉత్సాహపడిపోతున్నావేంటి, ఇక్కడ తిండి మేము తింటున్నాం, నీకేం తెలుసు, నా బియ్యంలో రాళ్ళు కలుపుతారా, రాళ్లలో బియ్యం కలుపుతారా, నీకేం తెలుసు, అవునా అలాగని అంత ఆశ్చర్యపడిపోతున్నావే, ముందుంది ముసలి పండుగ ఎరడి ముందుంది, ఏమంత ఆశ్చర్యపోతున్నంటే అప్పుడు ఆ పెద్దావిడ ఆమె వైపు తిరిగి ఇలా చెప్పింది, విమర్శించే వాళ్ళ దగ్గర ఇలా తిరిగి చెప్పింది, ఇక్కడ గది బాగుందా లేదా అనేది నాకు అనవసరం, ఇక్కడ తిండి బాగుందా లేదా అనేది నాకు అనవసరం, ఇక్కడ బాగా చూసుకుంటారా బాగా చూసుకోరా అనేది నాకు అనవసరం, ఇక్కడ నాకు ఫ్రెండ్స్ ఉన్నారా లేదా అనేది అనవసరం, ఇక్కడ ఎవరు నన్ను ఎలా పరామర్శిస్తారో నాకు అనవసరం. నేను ఇంటి దగ్గర నుండి వచ్చేటప్పుడు ఒక తీర్మానం చేసుకున్నాను, ఎలాంటి పరిస్థితులు కూడా
ఎలాంటి పరిస్థితుల్లో కూడా నేను సంతోషంగా ఉండాలని దేవుని అసలు నేను తీర్మానం చేసుకున్నట్టు. గది ఎలా ఉన్నా సంతోషిస్తాను, తిండి ఎలా ఉన్నా తిని సంతోషిస్తాను, మనుషులు ఎలా ఉన్న వాళ్ళ మధ్యలో నేను సంతోషంగా బ్రతుకుతాను. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. నా ముందు రెండు మార్గాలు కనబడుతున్నాయి. ఒక మార్గం ఏంటంటే, ఒక జీవితం ఏంటంటే, నా భర్తను తలంచుకొని బెడ్ మీద నుండి కిందకి దిగకుండా మంచం మీదనే పడుకొని ఉండడం. నా భర్త ఒకటే గుర్తుకొస్తూ ఉంటాడు, కళలో కూడా నా భర్త గుర్తుకొస్తాడు, కళ్ళు తెరిచిన ఆయన ఫోటో కనబడుతూ ఉంటుంది. నా భర్త ప్రేమ చూపాడు, నా భర్తతో నేను ఉన్న, ఇవన్నీ గుర్తుకొచ్చి తలంచి అర్ధరాత్రులు లేచి ఏడవడం, మధ్యరాత్రులు లేచి ఏడవడం, ఉదయాన్నే లేచి ఏడవడం. ప్రైజ్ లార్డ్. ఇవే ఆలోచించి బతుకడం ఒక మార్గం, ఇదొక జీవితం. ఇలాగే ఈ గదిలో ఉండి ఇలాగే ఏడ్చి నా శరీరాన్ని, నా తనువు చాలించడం ఒక మార్గం. రెండోదిగా పాతవి గతించిపోయింది. నా భర్త నన్ను ప్రేమించాడు, నా భర్తతో నాకున్న బంధం గొప్పగా ఉండేది, ఆయన తిరిగి నేను మరలా తెచ్చుకోలేను. దావీదు భక్తుడు అంటాడు, నేను నా కుమారుడి దగ్గరికి వెళ్తానే తప్ప నా కుమారుడు నా దగ్గరికి తిరిగి రాడు. గనక దావీదు జీవితమే నాకు ఒక ఇన్స్పిరేషన్. కాబట్టి నేను ఆలోచించను, నా ముందు ఉంచబడిన 10 ఏళ్ళు కావచ్చు, 15 ఏళ్ళు కావచ్చు, ఉల్లసించి సంతోషిస్తాను. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నా గుండెలో నివాసం చేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నా గుండెలో నివాసం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. పాతయి విడిచిపెట్టండి. రెండోదిగా ప్రియమైన వర్లారా, మనం ఏమి విత్తుతామో దాన్నే కోసుకుంటాం, అది బైబిల్ చెప్పే సత్యం. కనుక మనం విత్తేటప్పుడు ఏం విత్తుతున్నామో చూసుకొని విత్తితే బాగుంటుంది. ఏమంటారు? మనం ఏం విత్తుతాం? గోధుమలు విత్తితే గోధుమలే, రాగులు విత్తితే రాగులే, జొన్నలు విత్తితే జొన్నలే. ప్రైజ్ ది లార్డ్. మామిడి విత్తనాలు విత్తితే మామిడి చెట్టు, మామిడి పండ్లు. జామకాయ చెట్టు విత్తితే జామ చెట్టు, జామకాయ ఫలాలు. అరటి చెట్టు నాటామనుకోండి, అరటి చెట్టు, అరటి ఫలాలే వస్తుంది. మనం ఏం విత్తుతామో అదే కోసుకుంటాం. ఇది వాస్తవం, ఇది సత్యం, దీన్ని ఎవరు కాదనలేరు. ప్రైజ్ ది లార్డ్. భూమి ఒకటే, ఒకే భూమి, అది భూమిలో మార్పు లేదు. ఒకే భూమిలో ఒకవైపునేమో ఏంటంటే మామిడి చెట్టు నాటావు, మరొక వైపునేమో జామ చెట్టు నాటావు, ఒకటే భూమి. ప్రైజ్ ది లార్డ్. అదే భూమిలో కాకరకాయ చెట్టు కూడా నాటావు. అర్థమైందండి? భూమిలో మార్పు లేదు, కానీ ఏం విత్తుకుంటామో దాన్నే మనం కోసుకుంటాం. కనుక మనం విత్తేటప్పుడు మంచిని విత్తుదాం, మంచిని పంచుదాం, ప్రేమను పంచుదాం, అభిమానాన్ని పంచుదాం, కరుణను పంచుదాం. అదే పంట తిరిగి రాబోతుంది. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం ఉత్సాహధ్వని చేయాలి. నేను ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. పాతవి విడిచిపెడతాను, గతకాలపు చేదైన అనుభవం విడిచిపెడతాను, మంచిని నేను విత్తుతాను, మంచిని నేను కోసుకుంటాను. కొన్ని పర్యాయాలు కొందరు మనల్ని నిరాకరిస్తారు. అందరికీ మనం నచ్చాల్సిన అవసరం ఏం లేదు. ఏమైనా ఉందండి? అట్లా ఏమైనా ఉందా? రూల్స్ ఏమైనా ఉందండి? అందరిని మెప్పించాల్సిన అవసరం లేదు. మన దేవునికి మనం ప్రియమైన వారుగా ఉంటే చాలు. ఆమె చెప్పండి అందరు గట్టిగా. అట్లని పక్కన వాళ్ళతో పోట్లాడమని నేను చెప్పట్లా, చీపర కట్ట తిరిగేసి కొట్టమని చెప్పట్లా. అర్థమైందండి? కొందరికి మనం నచ్చవచ్చు, కొందరికి మనం నచ్చకపోవచ్చు. కొందరు మనల్ని చూసి ఇష్టపడవచ్చు, కొందరికి మనల్ని చూస్తే కష్టంగా ఉండొచ్చు. వాళ్ళ అభిప్రాయాల్ని మనం ఏం అనలేము. వాళ్ళు ఇష్టపడితే మంచిది, వాళ్ళు ఇష్టపడకపోతే ఇంకా మంచిది, అంతే. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది నిన్ను దూరంగా పెట్టాలనుకుంటారు. నిన్ను దూరంగా పెట్టాలనుకున్నప్పుడు నువ్వు దగ్గరికి వెళ్ళొద్దు. దూరంగా పెట్టాలనుకుంటే వాళ్ళు ఒక అడుగు దూరం పోమంటే నీవు ఇంకొక అడుగు దూరం పో, అంతే, సరిపోతుంది. నేను ఎవరైతే దూరంగా పెట్టాలనుకుంటారో వాళ్ళకి దూరంగా ఉండాలి, అంతే. ప్రైజ్ ది లార్డ్. నన్ను కొంతమంది పాస్టర్ గారండి ఒక 10 నిమిషాలు ముగించేస్తే బాగుంటుందండి, ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయని అంటారు. అట్లాంటిదాన్ని నన్ను పిలవడం ఎందుకు? నన్ను పిలవడం ఎందుకంటే పిలిచినప్పుడు కనీసం ఒక అరగంట అయినా వాక్యం చెప్పడానికి టైం ఇవ్వాలి. పాస్టర్ గారండి ఏమనుకోవద్దు, ఇంకా చాలా డ్యాన్స్ ప్రోగ్రాంలన్నీ ఉన్నాయి, డ్యాన్స్ ప్రోగ్రామ్ వాళ్ళందరూ రెడీగా ఉన్నారు, కాబట్టి ఆ డ్యాన్స్ చేసే వాళ్ళందరూ మళ్ళీ నిద్రపోతారు ఆలస్యం అయితే, ఒక 10 నిమిషాలు ముగించండి అంటారు. అప్పుడు నేను అంటాను, 5 నిమిషాలు ముగిస్తే మీకు ఏమైనా ఇబ్బంది అని అడుగుతా. 5 నిమిషాలు కాదండి, లేదు నేను 5 నిమిషాలు ముగిస్తానని చెప్తాను, 3 నిమిషాల్లో ఆమె అని అంటా. ఎందుకంటే విలువలేని చోట మనం ఎందుకు నిలబడ్డం? నాకు విలువ కాదు, దేవుని వాక్యానికి విలువలేని చోట మనం నిలబడ్డం ఎందుకు?
సంతోషం. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఆర్ యూ రెడీ? ఎవరంటే డ్యాన్స్ ప్రోగ్రామ్ వాళ్ళు ఆర్ యూ రెడీ అంటే వాళ్ళు రెడీగా ఉంటారు. మీరు డ్యాన్స్లు వేసుకోండి, నేను బయలుదేరి వెళ్తాను. ప్రైజ్ లార్డ్. ఒకడు నిన్ను దూరంగా పెట్టాడంటే నన్ను దూరంగా పెట్టారు, నన్ను దూరంగా పెట్టారు, నన్ను దూరంగా పెట్టారు అనడం కన్నా నీవెవడు నన్ను దూరంగా పెట్టడానికి, నేనే దూరంగా వెళ్ళిపోతున్నాను. చెప్పండి కూడా అందరూ గట్టిగా 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 హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. సంతోషంగా బ్రతకాలి, ఉత్సాహధ్వని చేయాలి. ఎందుకంటే మన మధ్యలో నివసించుచున్న దేవుడు ఎవరంటే ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు. ఆమేన్. ఏ దేవుడిని మనం ఆరాధిస్తాం? ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు. సరే, ఒక 2-3 మాటలు, టైం 9:30 అయింది. ఒక 2-3 మాటలు నేను మీతో పంచుకుంటాను. మళ్ళీ సెకండ్ సర్వీస్ కూడా ఉన్నాయి కాబట్టి మనం గంటలు కూర్చుంటే మరి వాళ్ళని కూడా మనం గమనించుకోవాలి కదా. 2-3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు మన జీవితంలో చేసే కార్యాలు ఒక 2-3 మాటలు చెప్తాను. యెషయా గ్రంథం మొదటి మాట, యెషయా గ్రంథం 43వ అధ్యాయము 3వ వాక్యం. యెషయా ప్రవచన గ్రంథం 43వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదువుదాం. యెహోవానగు నేను నీకు దేవుడను, యెహోవానగు నేను మీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన నేనే నిన్ను రక్షించువాడను, నేనే నిన్ను రక్షించువాడను. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన నేనే నిన్ను రక్షించువాడను. మనల్ని రక్షించేది ఎవరండి? చెప్పండి. దేవుడు అంటే ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన నేనే దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన నేనే నిన్ను రక్షించువాడను. యేసు అనగా రక్షకుడు. యేసుక్రీస్తు ప్రభుల వారు తన ప్రజల్ని పాపం నుండి విమోచించడం కొరకు, పాపం నుండి రక్షించడం కొరకు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నేను మిమ్మల్ని రక్షిస్తాను అంటున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన మన మధ్యలో ఉన్నప్పుడు ఆయన మనల్ని రక్షిస్తాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీద విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షించబడు. ఆయన మనల్ని రక్షిస్తాడు, ఆయన మనల్ని తప్పిస్తాడు, ఆయన మనల్ని కాపాడుతాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. మన దేహాన్ని దేవుడు కాపాడుతాడు, మన ఆత్మను అగ్ని ఆరదు, పురుగు చావదు. అలాంటి ఒక స్థితికి పోకుండా మన ఆత్మను దేవుడు రక్షిస్తాడు. బైబిల్ ఒక సందర్భాన్ని చూస్తాం. సమూయేలు మొదటి గ్రంథం చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 34 నుండి చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 34 నుండి చదవండి. ఫస్ట్ శామ్యూయల్ 17వ అధ్యాయము. అందుకు దావీదు సౌలుతో ఇట్లా నేను మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండా సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండెను. వినాలి ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలి మందిరంలో. వినండి, చదవండి. మందలో నుండి ఒక గొర్రె పిల్లను సింహము ఎలుగుబంటియు వచ్చి మందలోని గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచ్చు ఉండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి ఆ గొర్రె పిల్ల నేను విడిపించాను. అది నా మీదికి రాగా దాని గడ్డం పట్టుకొని కొట్టి చంపితిని. దాసుడినైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితినే. జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వలె అగుననియు సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా. స్తోత్రం చెప్పండి గట్టిగా. సింహపు బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా. ప్రైజ్ ది లార్డ్. సింహము ఎలుగుబంటి ఈ రెండు కలిసి వచ్చినాయంట. మీకు అర్థమవుతుందండి? ఒక గొర్రె పిల్ల కోసం సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది. అంటే ఆ గొర్రె విలువ ఏంటో మీరు ఆలోచించాలి. అర్థమైందంటే సింహం ఒకసారి వచ్చింది, ఎలుగుబంటి ఇంకొకసారి వచ్చింది కాదు. సింహము ఎలుగుబంటి రెండు కలిసి, సింహము ఎలుగుబంటి సాతానుకు సాదృశ్యం. ఒక గొర్రె మీదకి వచ్చి ఆ గొర్రెను పట్టుకెళ్తుంటే ఆ గొర్రెను కాపాడే ప్రాసెస్లో గొర్రెను కాపాడుకోవడానికి కోసం దావీదు పరిగెత్తుతుండగా గొర్రెను పక్కన పెట్టేసి దావీదును పట్టుకున్నప్పుడు దావీదు ఆ సింహము ఎలుగుబంటి ఒక గడ్డం పట్టుకొని బెత్తంతో కొట్టి దాన్ని చంపాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. గడ్డం అనేది ఘనతకు సాదృశ్యం. దేనికి సాదృశ్యం అండి?
సింహము ఎలుగుబంటి వచ్చేసి సాతానుకు సాదృశ్యం. సాతాను యొక్క ఘనతను మనం పాడు చేయాలి. ఆమెను చెప్పడం గట్టిగా. సాతానా సాతానా అని కాదు, ఒరే సాతానుగా అనాలి. ఒరే సాతానుగా నీకు అంత సీన్ లేదురా అనాలి వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. అంతేగాని సాతాను చూసి నువ్వు భయపడిపోయి సాతాను వస్తున్నాడు, గోడ మీద నీడ కనబడుతుంది, గజ్జల సౌండ్ వినబడుతుంది, సాతానుగాడు వచ్చాడు, అంత సాతానుగాడే చేశాడు అంటూ ఉంటాడు. అర్థమైందండి? ఒకసారి సాతానుగాడు ఏడుస్తున్నాడు అంటే దేవుడి దగ్గరికి వెళ్ళి, ఏమైందిరా సాతాను అంటే, అయ్యా నీ వాళ్ళు ఏ జరిగిన నా మీదే తోసేస్తున్నారు. ఆ మనిషి ఎత్తు చెప్పులు వేసుకుని నడవలేక కాళ్ళు జారి కింద పడితే చీ సాతాను అంటుంది. సాతానుగాడు పడగొట్టాడని ఆమెకు నడక కుదరక ఆమె పడి చీ సాతాను అంటుంది. కాబట్టి మీ వాళ్ళు కొంచెం చెప్పయ్యా, పొద్దాక నా జోలి ఎందుకయ్యా వాళ్ళకంటే. సాతానుగాడి ఘనత మీద కొట్టాలి మనం. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. సాతాన్ని ఘనత మీద మనం కొట్టాలంటే దేవుని ఘనపరుస్తూ ఉండాలి మనం, అంతే. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. హల్లెలూయా. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, 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 యేసు సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే. హల్లెలూయా. ఇది మీరు ప్రాక్టీస్ చేసుకోండి. కష్టంగా ఉంది ఈ మాట. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ఇది నేర్చుకోండి మీరు. మీకు సాతానుగాడు ఏదో మిమ్మల్ని శోధిస్తున్నట్లు, మీ ఇంట్లో సమాధానం లేకుండా చేస్తున్నట్లు, మీ మనసుకు ప్రశాంతత లేనట్లు, ఊరూరికే ఏడుపు రావడం, ఏంటంటే ఏదో ఒకటి చేసుకుని చచ్చిపోతే పోలా అని అనిపించడం, ఇవన్నీ వాస్తవాలే, భక్తులే. ఎందుకు బతకాలి, ఎవరి కోసం బతకాలి, ప్రభువా నా ప్రాణం తీసేసుకోమని ఇట్లాంటి ప్రార్థన అంతా వస్తుంటుంది. అప్పుడు ఒకటే చెయ్యి, ఒక మూల మీద కూర్చో, మూల మీద కూర్చుంటే మూల మీద కూర్చో, మిద్దె మీద కూర్చుంటే మిద్దె మీద ఎక్కడ కూర్చుంటాం అనేది కూడా సబ్జెక్ట్ కాదండి. ఎక్కడుంటావు అక్కడే కళ్ళు మూసుకొని యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ఒక 5 నిమిషాలు చెప్పుకోండి, ఒక 10 నిమిషాలు చెప్పండి. ఆ మాట నీవు మరలా 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 పలుకుతుండగా అపవాదికి అపజయం కలుగుతుంది. చెప్పట్లు కూడా మొదలు గట్టి గట్టిగా. నిన్ను కలవరపరిచే సాతానుడు తొలగిపోతాడు, నిన్ను బలహీనపరిచే సాతానుడు తొలగిపోతాడు, నిన్ను భ్రమపరిచే సాతానుడు తొలగిపోతాడు, నిన్ను సిగ్గుపరచాలని కోరుకునే సాతానుడు సిగ్గుపడతాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకొరకు ఎల్లప్పుడు దేవుని యొక్క నామస్మరణ, యేసుక్రీస్తు వారి యొక్క రక్తాన్ని స్మరించడం, ఆయన రక్తాన్ని ఆరాధించడం, ఆయన రక్తానికి జయం కలగడం. ఈ మాటను మనం పదే 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 మాట్లాడుతున్నప్పుడు అపవాదికి ఓటమి కలుగుతుంది. సింహపు చేతుల నుండి, ఎలుగుబంటి చేతుల నుండి దేవుడు నన్ను రక్షించాడు. నేను ఆ సాతాను యొక్క గడ్డం పట్టుకొని కర్రతో కొట్టాను. ప్రైజ్ ది లార్డ్. చేత్తో కాదండి, దేవుని వాక్యంతో కొట్టండి మీరు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. సింహం ఒక మనిషి తన చేతికి దొరికితే ఆ సింహం ఆ మనిషిని చీల్చేస్తుంది. సింహం యొక్క విధానాలు అంటే చీల్చివేయడం. సాతానుగాడు ఒక కుటుంబంలోనికి వస్తే ఆ కుటుంబాన్ని చీల్చివేస్తాడు. ఆ కుటుంబం చీలిపోయింది, చీల్చబడిందంటే సాతాను ప్రభావం ఆ కుటుంబం మీద ఉందని అర్థం. ఒకరి జీవితంలో సింహం ప్రవేశిస్తే, సాతానుడు ప్రవేశిస్తే చీల్చేస్తాడు. భార్య అంటే భర్తకు పడదు, భర్త అంటే భార్యకి పడదు. జాగ్రత్త పడండి.
భర్తను చూస్తే ఓర్చుకోలేకపోతుంటే సాతానుడు ప్రవేశించాడు. భార్యను చూస్తే చిన్నదానికి పెద్దదానికి నీవు చిర్రెత్తిపోయి ఎటు చిందులేస్తున్నావు అనుకో, సాతానుడు ప్రవేశించాడు. కుటుంబాలు అనుమానం తీసుకొచ్చి భార్య ఏం చేస్తుంది, ఎక్కడికి వెళ్తుంది, ఎవరితో మాట్లాడుతుంది, అనుమానం ప్రవేశించింది అనుకో, సాతానుడు ప్రవేశించాడు. కుటుంబాన్ని చీల్చివేయడానికి, కుటుంబ వ్యవస్థను పాడు చేయడానికి. భార్య అంటే భర్తకు పడదు, భర్త అంటే భార్యకు పడదు, సేవకులు అంటే సంఘానికి పడదు, సంఘం అంటే సేవకులకు పడదు. చీల్చివేయడం, వ్యతిరేకతలు తీసుకురావడం, ముక్కలు ముక్కలుగా చేయడం. ఈరోజు ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి, బజార్న పడుతున్నాయి. కలిసి కాపురం చేసి 4 పిల్లలు కన్నావమ్మా, కలిసి కాపురం చేసి 4 పిల్లలు కన్నావు. ప్రేమ లేకుండానే కలిసి కాపురం చేసావా? ప్రేమ లేకుండానే 4 పిల్లలు కన్నావా తల్లి నీవు? ప్రేమ లేకుండానే నీ భార్యతో నువ్వు కాపురం చేసావా? ప్రేమ లేకుండానే మీకు 4 పిల్లలు కన్నారా మీరు? ప్రేమ ఉండే కదా కుటుంబ వ్యవస్థలు సాగిపోయారు, ప్రేమతోనే కదా కుటుంబాన్ని ముందుకు నడిపించారు. 4 బిడ్డలను కన్నారు. ఒకరి కోసం ఒకరు నిలబడిన సందర్భం లేదా? ఒకరినొకరు ప్రేమించిన సందర్భం లేదా? ఒకరి కన్నీళ్లు ఒకరు తుడిచిన సందర్భాలు లేవా? సమస్యలు వచ్చినప్పుడు, పోరాటాలు వచ్చినప్పుడు ఇవన్నీ గుర్తుకు రాదా? ఆనాడు నా భార్య నా కోసం నిలబడింది, ఫలానా రోజు నా భర్త నా కోసం నిలబడ్డాడే, ఆ రోజులు మీకు గుర్తుకు రావా? సాతానుకు చోటిచ్చి, సాతానుకి జుట్టిచ్చి, సాతాను చీల్చి చెండాడుతుంటే ఏమి చేయలేని నిస్సహాయపు పరిస్థితిలో ప్రియులారా, భార్య ఒక దిక్కు, భర్త ఒక దిక్కు, పిల్లల జీవితం మరి దౌర్భాగ్యంగా మారిపోతుంది. చంటి బిడ్డల ముందే తల్లిదండ్రులు పోట్లాడుకుంటుంటే అది ఆ బిడ్డల మీద అది ప్రభావితం అయిపోయి ఆ గొడవల్ని చూసి నాతో కొంతమంది కుర్రోళ్ళు ఉన్నారు, పెళ్లి చేసుకోరా అంటే, అన్న నాకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదంటున్నాడు. ఇంట్రెస్ట్ లేకపోవడం ఏంట్రా? పెళ్లి చేసుకోవడానికి ఇంట్రెస్ట్ లేకపోవడం ఏంటి అని అంటే, నాకు చెప్పిన మాట ఏంటంటే, మా అమ్మ నాన్న గొడవ చూసి జీవితం అంటే ఇదేనని నాకు విరక్తి వచ్చేసింది. ఎప్పుడు 365 రోజులు 300 రోజులు పోట్లాడుతూనే ఉంటారు నా భార్య, మా అమ్మ నాన్నగారు ఇద్దరు పోట్లాడుతూనే ఉంటారు. వాళ్ళు గొడవలు చూసి అమ్మ నీవు ఆగమ్మా అని మా అమ్మని ఆపి, మా నాన్న నీవు ఆగరా బాబు అని నాన్న ఆపి, మా అమ్మ నోరు మూపించి, మా నాన్న తంతుంటే ఆయన పోట్లాడుతుంటే ఆయన్ని పక్కకు తీసుకెళ్ళి విసిగిపోయానన్నా. నాకు వాళ్ళ గొడవ వాళ్ళదే, కానీ వాళ్ళ మధ్యలో నేను విసిగిపోయాను. ఇక నా లైఫ్ కూడా ఇలాగే ఉంటుంది కదా, నా లైఫ్లో ఒక ఆడపిల్ల వస్తే నేను నా భార్య కూడా ఇలాగే పోట్లాడతామేమో, నా పిల్లలు కూడా మా పోట్లాడడం చూసి ఇలాగే ఇబ్బంది పడతారేమో, కాబట్టి వద్దన్న, నాకు అసలు ఈ పెళ్ళే వద్దు, జీవితకాలం అంతా ఇలాగే ఉండిపోతాను. ప్రేమైన వాళ్ళ తల్లిదండ్రులు చేసే పోరాటాలు, భార్య భర్తలు చేసే పోరాటాలు బిడ్డల మీద అది ప్రభావితం చేస్తుంది. జాగ్రత్త పడాలి. ఎందుకు గొడవలు వస్తున్నాయి, ఎందుకు పోరాటాలు, ఎందుకు అనుమానాలు, ఎందుకు సంశయాలు, ఎందుకు గొడవలు? కలిసి కలకాలం బ్రతకవలసిన వాళ్ళు ఎందుకు యుద్ధాలు చేసుకుంటున్నారు? ఎందుకు యుద్ధాలు మొదలవుతున్నాయి? ఎందుకు పోట్లాటాలు మొదలవుతున్నాయి? ఎందుకు విమర్శలు మొదలవుతున్నాయి? కూర్చొని ప్రార్థన చేసుకుంటే ఎట్టి సమస్యలైనా తొలగిపోతుంది. ఇలా గొడవలు జరుగుతున్నాయంటే కూర్చొని, సరే ఆయన పిలిస్తే రావడానికి ఒక మూర్ఖుడు, నువ్వు కూర్చొని యేసు రక్తం చేయని చెప్పు, స్తోత్రం చెప్పండి అది గట్టిగా, హల్లెలూయా. దానికి ఒక గొడవ మరలా చూసావా, నేను 3:30కే లేచా, నీవు మూర్ఖుడివి, నీవు 6 అయినా లేవట్లేదు, నేను 3:30 నుండి ప్రార్థన చేస్తా ఉన్నా నీ కోసం, లేస్తావని ఆయన వైపు చూస్తుంది, యేసు రక్తం చేయి, లేస్తుంది, యేసు రక్తం చేయి అంటాడు. లేవుడు చూడని ఏంటంటే మోచేత పొడుస్తుంది, లేవుడు ఆయన, యేసు రక్తం చేయి ప్రభా, నేనే రోజు 3:30కి లేస్తున్నాను, ఈ మూర్ఖుడు లేవట్లేదు ప్రభా. నీ మటుకు నీ ప్రార్థన కూడా గొడవ అండి. నేను ప్రార్థనకు లేవలేదు, నేను ప్రార్థనకు లేచాను, నేను 3:30కి లేచాను, నీవు 6 అయినా లేవలేదు, దానికి కూడా గొడవలు జరగకపోతే నీవు కూర్చొని స్తుతించు. సరే ఆమె ఇద్దరు లేవదనుకో, బ్రదర్ నీవు లేచి ప్రార్థన చేయి. ప్రార్థన నీ ఇంట్లో నుండి సింహాల్ని, నీ ఇంట్లో ఉన్న ఎలుగుబంటిని దేవుడు తరిమి కట్టబోతున్నాడు. నీ కుటుంబాన్ని దేవుడు రక్షించబోతున్నాడు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు మీ బ్రతుకులో నివాసం చేయబోతున్నాడు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు మీ జీవితంలో నివసించబోతున్నాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా.
ఎలుగుబంటి రొమ్మును చీల్చివేస్తుందంట, గుండెను చీల్చివేస్తుంది. 2 ఎలుగుబంట్లు వచ్చినాయి, 42 మంది పిల్లల్ని. ఎంతమందినండి? రాజుల గ్రంథంలో ఉంటుంది, మీరు తర్వాత చదువుకోండి. 2 ఎలుగుబంట్లు వచ్చేసి, ఎలీషా ప్రార్థన చేశారు, ఆ సబ్జెక్ట్ మనం పక్కన పెడితే, 2 ఎలుగుబంట్లు వచ్చేసి 42 మంది పిల్లల గుండెను చీల్చివేసి. ఎలుగుబంటి అంటే గుండెను చీల్చివేయడం. ఈరోజు ఎంతమంది యవనస్తుల గుండె స్ట్రాంగ్గా ఉంది చెప్పండి చూద్దాం. ఎంతమంది యవనస్తుల గుండె స్ట్రాంగ్గా ఉంది, బలంగా ఉంది? నేను స్ట్రాంగ్గా ఉన్నాను, నేను ప్రభునందు బలవంతుడై ఉన్నాను, నేను బలవంతుడిని, నన్ను బలపరచుమనేది, నేను సమస్తము చేయగలను, నేను స్ట్రాంగ్గా ఉన్నాను అని చెప్పుకుని యవనస్తులు ఎక్కడున్నారు? డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, ఏదో ఎడిక్షన్లోకి వెళ్ళిపోవడం, ఓ బలహీనమైన ఘటం, బలహీనమైన పరిస్థితి. ఏడుస్తున్నారు కొంతమంది యవనస్తులు, ఏడుస్తారు, చిన్నదానికి పెద్దదానికి ఏడుస్తారు. బతుకు మీద విరక్తి కలుగుతుంది, చేతులార జీవితాలను పాడు చేసుకుంటున్నారు. ఎవరో ప్రేమించలేదని, ఎవరో అంగీకరించలేదని, ఎవరో స్వీకరించలేదని, ఎవరో చిన్న చూపు చూశారని, ఎవరో ఏదో ఒకటి అన్నారని దాన్ని మనసులో పెట్టుకొని, నీవు అందంగా లేవని అన్నారని, నీవు వికారంగా ఉన్నావని అన్నారని, లేకపోతే తన చదువుకు తగిన ఆ ఉద్యోగం తనకు రాలేదని. అందరూ ఉద్యోగం చేసి బతుకుతున్నారు చెప్పండి? అందరూ ఉద్యోగం చేసి బతుకుతున్నారా? బ్రతకడానికి ఏదో ఒక ఉద్యోగం, ఏదో ఒక పని. ప్రైజ్ లార్డ్. మంచి ఉద్యోగం సంపాదించడం మంచిది, రాలేదని దానికోసం కృంగిపోవడమా? ఇంకా చెప్పనండి, మన పిల్లలు చాలామంది విదేశాలకు వెళ్తున్నారు. అమెరికా కావచ్చు, కెనడా కావచ్చు, లండన్ కావచ్చు, చాలామంది వెళుతున్నారు చదువు పర్పస్ మీద. అక్కడికి వెళ్తూ ఉన్నారు. అక్కడ ఏం పని చేస్తారు తెలుసండి? అక్కడ వాళ్ళు చేసే పని ఏం తెలుసండి? పెట్రోల్ బంకులో ఆయిల్ పట్టడం. అదే మన ఊర్లో చేయమని చూద్దాం. నామూషి పెట్రోల్ బంకులు, నేను నాలాంటి వాడు పెట్రోల్ బంకులో ఉండ, ఏంటి అది పని కాదా? అర్థమైందండి? ఇంకా అక్కడ మన పిల్లలు అంటే వాళ్ళు చదువుకుంటూ పార్ట్ టైం జాబ్ చేసుకోవాలి, ఏదో పని చేసుకుంటూ ఉంటారు. ఇంకా ఎక్కడ పని చేస్తారు తెలుసండి? రెస్టారెంట్లో పనులు చేస్తూ ఉంటారు. హోటల్లో, రెస్టారెంట్లో అక్కడ పని చేస్తుంటే ఎవరు ఆర్డర్ ఇస్తే వాళ్ళకి ఆ ఫుడ్ తీసుకొచ్చి ఇవ్వడం, ఆ తర్వాత ఆ ప్లేట్లు ఎత్తుకొని పోవడం. అర్థమైందండి? అక్కడ పిజ్జాలు తయారు చేయడం. అదే మన ఇంట్లో పని చేయమని చూద్దాం. అదే మన ఇంట్లో రే గిన్నె తీసి అక్కడ పెట్టమంటే యగాదిగా చూస్తుంటారు, అదేదో పెద్ద పాపం అయినట్టు. అక్కడికి వెళ్తే సచ్చినట్టు చేయాలి. ఎందుకంటే మరి అక్కడ సంపాదిస్తేనే కదండి అక్కడ జీవితం గడపడానికి. కాబట్టి ఏం పని చేసామనేది కాదు ముఖ్యం, మనకు ఏదో పని చేస్తాం, ఓ 10 రూపాయలు సంపాదిస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాకు ఆ జాబే రావాలి, ఈ జాబే రావాలి, ఆ జాబే రావాలని కాదు. దేవుడు నన్ను ఏ స్థితిలో ఉంచినా సంతోషంగా ఉండడం నేను నేర్చుకొని ఉన్నాను. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. మరి ఈరోజు మన పిల్లలు అంత స్ట్రాంగ్గా ఉన్నారా? మన పిల్లలు బలమైన వాళ్ళుగా ఉంటున్నారా? గుండె చీలిపోతుంది, గుండె బలహీనమైపోతుంది. గుండెలో ఈరోజు బలం లేదు, శక్తి లేదు. ఓ సమస్య వస్తే రాని చూసుకుంటాం. నాన్న నువ్వేం భయపడదు, అమ్మ నువ్వేం భయపడద్దు, చూసుకుందాం, ఏం కాదు నేను ఉన్నాను, నువ్వు అధైర్యపడదు, అమ్మ నువ్వు ఏడవద్దు, ఉండు, నేనున్నానుగా చూసుకుంటాను, నాన్న నువ్వేం కంగారు పడద్దు, నేను ఉన్నాను చూసుకుంటాను. ఏదో ఒకటి చేసి కుటుంబాన్ని ముందుకు లాగుతాను, ఈ బ్రతుకు బండిని ముందుకు లాగుతాను, నువ్వేం ఆలోచించొద్దు. చెట్టంత కొడుకున్నాడు, చెట్టంత కూతురుంది కదా, నేను చూసుకుంటాను, మీరు అధైర్యపడద్దు, ఏదో ఒకటి చేద్దాం. అట్లాంటి పిల్లలు ఉన్నారంటే అట్లాంటి వాళ్ళు అరుదుగా కనబడుతున్నారండి. అమ్మ దువ్వాల్సిన అవసరం, ఏం కాదులేమ్మా అంటే నేను బతుకునమ్మా, వాడు లేకుండా నేను ఏం కాదులేమ్మా అని అమ్మ దువ్వాల్సిన పరిస్థితి వస్తుంది. నాన్న సర్దుకోపోవలసిన పరిస్థితి వస్తుంది. గట్టిగా ఏమన్నా చెప్తే చాలు గబక్కని వెళ్ళి ప్రైజ్ ది లార్డ్. ఈ డబల్ బెడ్రూము, త్రిబల్ బెడ్రూమ్ దరిద్రం అండి నాకు తెలిసినంతవరకు. ఒకప్పుడు అందరూ ఒకే హాల్లో పడుకునేవాడు, ఏ గొడవ ఉండేది కాదు. వాడు ఏం చేస్తాడో తెలిసేది. ఇప్పుడు బెడ్రూమ్లో ఉన్నాడు, వాడు ఊరేసుకొని చేస్తాడో, ఫ్యాన్కి వేసుకుంటాడో, లేకపోతే దేనికి వేసుకొని చేస్తాడో అని భయం. పిల్లలు వెళ్ళి డోర్ లాక్ వేయంగానే ఒకటే తడబడుతుంది తల్లిదండ్రులకి. అర్థమైందండి? ఒకప్పుడు ఈ గొడవే లేదండి నాకు తెలిసినంతవరకు. అమ్మ, నాన్న, మా పెద్దన్నయ్య, మా చిన్నన్నయ్య,
నేను, నా చిన్న తమ్ముడు, ఆ తర్వాత తమ్ముడు, మా అక్క, మా పెద్దక్క, మా చిన్నక్క, మా మూడో అక్క, ఏంటండి అందరూ ఒకే హాల్లో వరుసగా అందరు కూర్చొని తినేవాళ్ళు. డేక్ష మధ్యలో ఉండేది, చుట్టూ కూర్చునేవాళ్ళు. 60 మంది అందరూ కలిసి తినేవాళ్ళు. పెను మీద దోశ వేస్తుంటే ఈ దోశ నాది, ఈ దోశ నాకు, ఈ దోశ నాది అంటూ ఉంటాడు. అర్థమైందండి? వరుసగా దోశ కోసం వరుసగా. ప్రైజ్ లార్డ్. మా అమ్మ ఉండండిరా బాబు, నా గుండెల మీద ఎందుకు కూర్చుంటున్నారు అంటుంటే, అమ్మమ్మ నాకు టైం అయిపోతుంది, ఈ దోశ నాకు, ఈ దోశ నాకంటే పెను మీద ఉండగానే ఆ దోశ మీద పేరు రాసుకునేవాడు, ఈ దోశ నాది, ఈ దోశ నాదని. ప్రైజ్ లార్డ్. ఆకలి ఆవిరి అనిపించేదండి. శుభ్రంగా తినేవాళ్ళు, కలిసి తినేవాళ్ళు, కలిసే ఉండేవాళ్ళు, మాట్లాడుకునేవాళ్ళు, కలిసి ఆడుకునేవాళ్ళు, కలిసి కబర్లు చెప్పుకునేవాళ్ళు. బ్రహ్మాండంగా ఉండేది ఆ లైఫ్. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు రావగానే గదిలోకి వెళ్తే గదిలో ఏమయ్యాడో తెలియట్లా. ఫోన్ను చూసి నీలో నేనుండుటే నాలో నీవు, ఈయనేమో ఫోన్లో ఉంటాడు, ఫోన్లేమో ఈయనలో ఉంటున్నాయి. గుండె బద్దలైపోతుందండి. తల్లిదండ్రుల గుండెలు బద్దలైపోతుంది, పిల్లల గుండె బద్దలైపోతుంది. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి అప్పగించుకోండి. నా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని సింహపు చేతుల నుండి, ఎలుగుబంటి చేతుల నుండి దేవుడు విడిపించబోతున్నాడు. సింహపు బలం నుండి, ఎలుగుబంటి బలం నుండి రక్షించువాడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా, హల్లెలూయా. రెండో మాట త్వరగా చదవండి. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 3వ వాక్యం. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 3వ వాక్యం. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవానగు నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు నేనే ఇశ్రాయేలు దేవుడని నీవు తెలుసుకొనినట్లు అంధకార స్థలములో ఉంచబడిన నిధులను రహస్య స్థలములో దాచి ఉంచిన మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. ప్రైజ్ ది లార్డ్. అంధకార స్థలములో ఉంచబడిన నిధులు, రహస్య స్థలములో మరుగై ఉంచిన ధన నిధులను ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నీకు అనుగ్రహించును గాక. హల్లెలూయా. ఎక్కడో దేవుడు దాచి ఉంచాడండి. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, మీకోసం దేవుడు నిధులను దాచి ఉంచాడు. చెప్పండి, నిధులను దేవుడు దాచి ఉంచాడు. మరుగై ఉన్న ధనమును దేవుడు సిద్ధపరిచి పెట్టాడు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. ఇశ్రాయేలు దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. దాచబడిన ధన నిధుల దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. ఇత్తడి తలుపులను దేవుడు పగలగొట్టబోతున్నాడు. ఇనుప గడియల దేవుడు వెర్రగొట్టబోతున్నాడు. రహస్య స్థలములో ఉన్న ధనములను దేవునికి అనుగ్రహించబోతున్నాడు. రహస్య స్థలములో ఉన్న ధన నిధులను దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఉత్సాహంగా ఉండండి. మీకోసం దేవుడు దాచి ఉంచాడు, ప్రభు ఇస్తాడు. నాకు ఒక 3 days క్రితం ఒక సహోదరి కలిసింది. ఆ సిస్టర్ ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, ఆమె పేరు మరియమ్మ అంట. ఏంటంటే ఆమె పేరు మరియమ్మ. ఆమె పేరు మంచిగా చదువుకొనిందండి. ఎక్కడ ఉద్యోగాలకు వెళ్ళినా పేరేంటండి మరియమ్మ. పేరు చూడగానే అప్లికేషన్ పక్కన పడేస్తున్నాడు. అదేంటో మరి మరియమ్మ అంటే అంత బాధ ఏంటో నాకు అర్థం కావట్లేదు. మరియమ్మ కూడా పేరే కాదండి, పెంటమ్మో ఏంటండి, ఇంక లేకపోతే ఇంకేదైనా పెట్టుంటే మేబీ ఆమెకు వచ్చి ఉంటుందేమో జాబు. మరియమ్మ అని పేరు చూడంగానే తీసి పక్కన పడేస్తున్నారంట. ఆమె నా పేరే నాకు ఒక పెద్ద శత్రుగా మారిందని బాప్తిజం తీసుకుందామని ఒకసారి నా దగ్గరికి వచ్చిందంట. అంటే ఆమె చెప్పడం నాకే ఆడ గుర్తుంటుంది చెప్పండి. నాది కూడా చిన్న బుర్రే కదా, నాకు అన్నీ ఆడ గుర్తుంటాయి చెప్పండి. బాప్తిజం తీసుకోవడానికి వచ్చి, సరే బాప్తిజాలు అప్పుడు పేరు మారుస్తారు కదా, మేబీ పేరు మారుస్తారేమంటే నేను బాప్తిజం ఇచ్చి మరియమ్మ అనే పేరు పెట్టానంట. మరియమ్మ మంచి పేరే కదండి. సో మరియమ్మ అనే పేరు పెడితే, అయ్యో మరియమ్మే వచ్చింది కదా, ఒకవేళ పేరు మార్చినా ఆ పేరుని బట్టి మేబీ ఆధార్ కార్డు మార్చుకొని జాబ్కి అప్లై చేసాం అని పాపం ఫీల్ అవుతూ అట్లాగే చాలా కాలం అయిందంటండి. చాలా కాలం నుండి ఆమె ప్రయత్నాలు మానకుండా మరలా ప్రయత్నిస్తుంది. రీసెంట్గా ఒక 3 days క్రితం ఆమె వచ్చింది. అన్న దేవుడు ఈరోజు అద్భుతమైన 2 ఉద్యోగాలు నాకు దేవుడు 2 జాబ్స్ దేవుడు ఇచ్చాడు. 2 జాబ్స్ నాకు అనుగ్రహించాడు.
ఆఖరిలో కాదన్న ప్రథమ స్థానంలోనే దేవుడు నాకు ప్రసాదించాడు. ఇప్పుడు చాయిస్ నాదే. ప్రైజ్ లార్డ్. చాయిస్ నాదే. ఏది ఎంపిక చేసుకోవాలో ఇప్పుడు తెలియట్లేదన్న. రెండు పెద్ద పెద్ద స్థలాల్లో దేవుడు నాకు ఉద్యోగాన్ని ఇచ్చాడు. ఒకప్పుడు ఏ పేరును బట్టి నేను తిరస్కరించబడ్డాను, ఇప్పుడు అదే పేరును బట్టి దేవుడు నాకు మంచి ఉద్యోగాన్ని ప్రసాదించారు. అంటే నేను అంటా నా సహోదరికి, అమ్మ, అంధకార స్థలములో దేవుడు నీ కోసం ఉంచబడిన నిధిని సర్వశక్తి గల దేవుడు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నేడు నీకు ప్రసాదించాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా హల్లెలూయా. అధైర్యపడదు, ఉత్సాహధ్వని చేయండి, ఉల్లసించి ప్రభుని స్తుతించండి, ప్రభునామాన్ని మహిమపరచండి. నీ హృదయం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేటట్లు చూసుకోండి. అన్నం తిన్నా, మంచినీళ్ళు తాగినా, జొన్న రొట్టెలు తిన్నా, ఒగ్గాని బజ్జీలు తిన్నా, ప్రైజ్ ది లార్డ్, నాటుకోడి కూర తిన్నా, ఏం తిన్నామనేది ముఖ్యం కాదండి. దాంట్లో మనం సంతోషించాలి, దేవుని సన్నిధిలో సంతోషించాలి, దేవుడు చేసిన ఉపకారములన్నిటిని తలంచి సంతోషించాలి, ఉల్లసించాలి. అప్పుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు మనలో ఉంటాడు, మనతో ఉంటాడు. ఆయన మనలో ఉన్నప్పుడు అంధకార స్థలములో దాగి ఉన్న ధననిధులు దేవుడు మనకు దయచేస్తాడు. రహస్య స్థలములు, ఎవ్వరికి తెలియని స్థలములో దాచబడి ఉన్న ఆ మరుగై ఉన్న ధనమును దేవుడు తగిన కాలం ముందు దేవునికి దయచేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్ చెప్పండి గట్టిగా. కొన్నిసార్లు మీరు చూడండి, సౌలు చరిత్ర మనం చూస్తే వాళ్ళ నాన్న గాడిద తప్పిపోతే ఆ గాడిదలను వెతుక్కుంటూ వచ్చాడు. ఎవరిని వెతుక్కుంటూ వచ్చాడండి? తప్పిపోయిన గాడిదలు వెతుక్కుంటూ వచ్చాడు. మా నాన్న పని మీద ఉండాలి నేను, మా నాన్న నాకు ఒక పని చెప్పాడు, దానికోసం బయలుదేరానని అనుకున్నాడు తప్ప నాకేముంది, నాకేమి ఇస్తారు, మా నాన్న పని చేయడం వల్ల నాకేంటి లాభం. ప్రైజ్ ది లార్డ్. మందిరంలో పని చేయడం వల్ల మాకేంటి లాభం. ప్రైజ్ ది లార్డ్. మాకు ఒక యూనిఫామ్ వేశారు, ఆ రోడ్డు మీద నిలబెట్టారు, అటు వచ్చేవాళ్ళని ఇటు పంపించేవాళ్ళు, ఏం లాభం మాకు ఒక రంగు సీర కట్టారు, ఇక్కడ మేము ఊరికే నిలబడి ఉండాలి, ఏంటి మాకు దీనివల్ల ఏంటి లాభం అనుకుంటున్నారా? సంఘ పెద్దలు కావచ్చు, వాలంటీర్స్ కావచ్చు. ఈ మందిరం కోసం మేము ఖర్చు పెడుతాం, ఏంటి మాకు లాభం, ఏంటి మాకేంటి ప్రయోజనం? మీరు తండ్రి పని మీద ఉన్నారండి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. మీరు తండ్రి పని మీద ఉన్నారు. మీరు తండ్రి పని మీద ఉండగలిగితే మీ పనిని పరలోకమందున తండ్రి ఆలోచిస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన బయలుదేరాడండి. ఆయన ఇంటి దగ్గర నుండి బయలుదేరి గాడిదల వెంట ప్రాసెస్ ఉన్నాడండి. ఆయన బయలుదేరిన వెంటనే సమూయేలు తన పనివాడిని పిలిచి, ఇదిగో ఈ ఫుడ్ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టు. ప్రైజ్ ది లార్డ్. ఈ భాగం తీసుకొని దీన్ని సపరేట్గా జాగ్రత్తగా ఓవెన్లో పెడతావో, ఫ్రిడ్జ్లో పెడతావో, ఎక్కడ దాస్తావో దాచు, రాబోతున్నాడు ఒకడు. ప్రైజ్ ది లార్డ్. రాబోయే కాలంలో కాబోయే రాజు. ప్రైజ్ ది లార్డ్. అతని కోసం దీన్ని దాచి ఉంచు. ఒక 30 మంది కూర్చుంటారు, వాళ్ళ మధ్యలో అతనికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అతనికి ఒక పెద్ద పీఠం వేయాలి. 30 మంది కాదు కదా, 300 మంది కదా, 3000 మంది ఉన్నా అక్కడ దేవుడు నీకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సిద్ధపరిచి పెట్టాడు. దాచి ఉంచాడు. ఇవేమి తెలీదు. ఈరోజు నువ్వు ఇక్కడికి బయలుదేరి వస్తున్నప్పుడు దేవుడు నీ పట్ల ఏం చేస్తాడో నీకు తెలియకుండానే ఒకవేళ నువ్వు ఇక్కడికి వచ్చావేమో, ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు దేవుడు నీ కోసం దాచి ఉంచిన మేలులన్నీ కూడా దేవునికి అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. సౌలు రాగానే నీవు నాతో పాటు భోజనానికి రావాలని చెప్పాడు. ఆ తర్వాత ఉన్నత స్థలానికి వెళ్ళారండి. అక్కడికి వెళ్ళగానే ఒక 30 మంది పెద్ద సింహాసనం మీద కూర్చున్నారు ఏంటండి, లేకపోతే పెద్ద పీఠం మీద కూర్చున్నారు. సౌలు కోసం ఒక ప్రత్యేకమైన స్థానాన్ని అక్కడ నియమించి అక్కడ కూర్చోబెట్టి పని వాళ్ళని పిలిచి, అరే బాబు, ఇదిగో నేను నీకు సౌలు కోసం దాచి ఉంచిన ఆహారం నీ దగ్గర దాచి ఉంచాను కదా, ఆహారాన్ని తీసుకురామంటే తన కోసం దాచి ఉంచిన ఆహారాన్ని తీసుకొచ్చి ఆ 30 మంది మధ్యలో మహిమగా సౌలుకి అప్పగించడం జరిగింది. కాబట్టి ప్రియులారా, విశ్వసించండి. 100 మంది ఉన్న, 1000 మంది ఉన్న, లక్షల మంది ఉన్న, మీకోసం దేవుడు దాచి ఉంచాడండి. ఆ దాచి ఉంచిన దాన్ని దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. తండ్రి పని చేసుకోండి ప్రశాంతంగా, దేవుని పని చేసుకోండి, మీ పనిని ప్రభు చూసుకుంటాడు అంతే. హల్లెలూయా. మొదటి దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని వెతకండి. ఆమేన్.
దేవుని పని చేసుకుంటూ వెళ్ళండి, మీకేం కావాలో ప్రభు చూసుకుంటాడు అంతే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొన్ని కార్యాలు మన కంటికి కనబడకుండా దేవుడు దాచి ఉంచుతాడనమాట. మన కంటికి కనబడకుండా దేవుడు రహస్య స్థలం. ఎందుకు రహస్య స్థలంలో ఉంచడం అంటే ఒక నిర్ణయ కాలం ఉందండి. ఆ కాలం వచ్చేంత వరకు దేవుడు దాచి ఉంచుతాడు. ఆ సమయం వచ్చినప్పుడు ఆ రహస్య స్థలంలో ఉన్న ధన నిధులను దేవుడు నీకు దయచేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు హాగరుకి ఆ నీటి ఊట కనిపించిందండి. నీటి ఊట అక్కడ ఉందా లేదా? అది ఆ అమ్మాయి కంటికి కనిపించేసరికి ఏడుస్తూ ఉంది, ప్రలాపిస్తుంది. దేవుని ప్రణాళిక ఏం తెలుసండి? అబ్రహాము ఇచ్చిన నీళ్ల వలన, అబ్రహాము ఇచ్చిన రొట్టె వలన కాదు మీరు బ్రతకాల్సింది. ప్రైజ్ ది లార్డ్. ఈమెకి నీటి ఊట ఎక్కడుంటుందో తెలీదా? ఇంతకుముందు ఒకసారి సారా దగ్గర నుండి పారిపోయినప్పుడు ఆమెకి దేవుడు ఎక్కడ కనిపించాడు? ఒక నీటి ఊట దగ్గర కనిపించాడు. హాగర్నే మనం తక్కువ అంచనా వేయలేం. ఆ అమ్మాయికి ఎక్కడెక్కడ నీటి ఊటలు ఉన్నాయి, ఎక్కడెక్కడ సూపర్ మార్కెట్ ఉన్నాయి, ఎక్కడెక్కడ బ్యూటీ పార్లర్ ఉన్నాయి, ఏ బ్యూటీ పార్లర్ ఎంత ఖర్చు అవుతుంది, ఏ బ్యూటీ పార్లర్ నిజమైన మేకప్లు వేస్తారు, ఎక్కడెక్కడ ఎంత కొనాలి. ఆడవాళ్ళ కంటే అపారమైన జ్ఞానం. ఆ డిజైన్లో ఈ కలర్ లేదా, ఈ కలర్లో ఆ డిజైన్లో లేదని ఆ కొట్టంతా కిందకి దించి ఈమె బయటకు వచ్చి ఉంటుంది. మేధావులు కొంతమంది. ఒకప్పుడు నేను ఇప్పుడు షాపింగ్ పోవడం మానేశానులేండి. ఒకప్పుడు మేము షాపింగ్కి వెళ్ళేవాళ్ళం. నేను మాతో ఉన్న సేవకులు కొంతమంది షాపింగ్కి వెళ్ళేవాళ్ళం. వెళితే మాతో ఒక ఆయన ఉండేవాడు అండి. నాకు కానీ ఇద్దరు ముగ్గురికి కొంచెం సిగ్గుగా ఉండేది. ఎందుకంటే ఏదైనా అంటారేమో అన్నట్లు. కానీ వాడికి అదేం ఉండేది కాదు. అన్ని చెప్పులు వేసుకొని ఒకసారి ఇట్లా నడిచి చూస్తాడు. మేము వాడిని అడుగుతాం, ఒరే నిజంగానే కొంటావురా నీవు అంటే, కొనడానికే కాదన్నా వచ్చింది అంటాడు. అరే నిజంగా కొనేదైతేనే ఉందాం రా, ఇప్పటికి వచ్చి అరగంట అయిందిరా. ఆ కొట్టోళ్ళు మనల్ని యగాదిగా చూస్తారు. అసలు నిజంగా కొనే ఆలోచన ఉంది, కొనాలనే ఉందన్న, డబ్బులు కూడా ఉన్నాయి, మీకెందుకు, మీరు చూస్తూ ఉండండి అని చెప్పి అన్నీ వేసి అది అండి ఇది, ఒరే అది నీ సైజు కాదురా అంట. అయినా ఒకసారి చూస్తాడట్టు, నీ సైజు కానప్పుడు ఎందుకంటే అన్నీ చూస్తుంటాడు. అప్పుడు మాకు డౌట్ వచ్చి వీడు కొనే రకం కాదు, చివరికి కొట్ల వాళ్ళు మమ్మను తరుముకొనేటట్టున్నారని ఇప్పుడే వస్తామని మేము బయటికి వెళ్ళిపోతాం. ఆ తర్వాత వీడు వస్తాడా అని చూస్తే చివరికి వాళ్ళ దగ్గర తిట్లు తిని ఒక ఖర్చీపు మాత్రం కొనుక్కొని వస్తాడు బయట. ఈ హాగర్కి ఎక్కడెక్కడ ఏమేమి దొరుకుతుందో, ఎలా పర్చేస్ చేయాలో, ఆన్లైన్లో ఎలా పర్చేస్ చేయాలో, ఆన్లైన్లో కాస్ట్ ఎంతో, ఆఫ్లైన్లో దాని కాస్ట్ ఎంతో అన్నీ తెలుసు. తెలియని ఆమె ఏం కాదు. ఏంటంటే తెలియకపోతే ఇల్లు వదిలేసి పారిపోతుందా, నీటి ఊట ఎక్కడ, అంతా తెలుసు ఆమెకి. కానీ దేవుడు ఆమె కన్నులకు గుడ్డితనాన్ని కలుగు చేసి మరుగై ఉంచాడండి. ఎందుకంటే ఆమె ఏడవాలి, ప్రలాపించాలి. దేవా నా భర్త మీద కాదు నేను ఆధారపడవలసింది, చూచుచున్న నీ మీద నేను ఆధారపడాలి. చెప్పలు కూడా గట్టిగా. నా భర్త ఇచ్చే నీళ్లు కాదు, నా భర్త ఇచ్చే ఆహారం కాదు, నా స్వయం కృషి కాదు, నా ప్రయాసం కాదు, నా జ్ఞానం కాదు, నీ మీద నేను ఆధారపడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. కొన్నిసార్లు చాలా సీవియర్ సిచ్యువేషన్లకు వెళ్ళిపోవచ్చు. అసలు చేతిలో చిల్లి గవ్వు ఉండదు. ఫైనాన్షియల్గా ఇక పత్రమైపోయామని అనుకుంటాం. ఇక అన్ని ద్వారాలు మూయబడినట్టు ఉంటుంది. ఇక అయిపోయింది మన బ్రతుకు అనుకునేసరికి ప్రియులారా, చీకటి గదిలో ఎక్కడో ఒక రేకులో, ఆ రేకుకు ఒక చిన్న బెజ్జం పడితే ఏంటంటే ఆ బెజ్జంలో నుండి ఏంటంటే ఆ వెలుతురు ఏ విధంగా అయితే మన మీద పడుతుందో అట్లా ఏదో ఒక దిక్కు నుండి దేవుడు దాచబడిన ధననిధులు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తెనాలిలో నాకు తెలిసిన కుటుంబం ఉంది, తెనాలి. అక్కడ చిన్నప్పటి నుండి మన సరిత సిస్టర్ కూడా తెలుసు. అది జంపని వాళ్ళు ఉన్నారు కదా, రాజ్ కుమార్ అక్క. ఓకే. వాళ్ళ కుమార్తె చిన్నప్పటి నుండి మాకు తెలుసు. నేను సరిత సిస్టర్ తెనాలిలో సేవ చేస్తున్నప్పుడు మాకు బాగా సుపరిచయమైన కుటుంబం. పాపకు పెళ్ళి అయింది. ప్రార్థనకు వస్తున్నారు, గుంటూరులోనే ఉంటున్నారు వాళ్ళు.
ప్రార్థనకు వస్తున్నారు. ఒక 40 లక్షల రూపాయల అప్పు ఉన్నాయి. 40 లక్షల రూపాయల అప్పులు ఉన్నాయి. బాబు జాబ్ ఏదో చేస్తూ ఉంటాడు. ఆ అప్పుల వల్ల విసిగి వేసారిపోయి చివరికి నేను అంటూ ఉంటాను కదండి, మీ అప్పులని తీరిపోతుంది, నీవు అప్పిచ్చేవాడుగా ఉంటావు కానీ అప్పు తీసుకునేవాడుగా ఉండవు అంటుంటే అందరూ ఆమెన్ ఆమెన్ అంటుంటారు కదండి. పాపం 40 లక్షల అప్పు ఉంది. ఈడు కూడా విశ్వాసంతో ఆమెన్ 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 అని అందరూ చెప్పేదానికన్నా గట్టిగా అప్పులన్నీ తీరుతాయంటే ఆమెన్ ఆమెన్ అన్నవాడంట. ఆమెన్ అన్న అప్పులు తీరలా. అప్పులు తీరకపోతే ఒకసారి విసిగిపోయి తన భార్యతో ఇలా చెప్పాడంట, అమ్మాయి అబ్రాహ్మణ్ అంతే చెప్తుంటాడు, మన అప్పులేమో తీరట్లా, నాకు అసలు చర్చికే రాబుద్ది కావట్లా, ఎందుకంటే అప్పులు బాధలు ఉండవు, స్ట్రెస్ పెరిగిపోతుంది, టెన్షన్ పెరిగిపోతుంది, నా వల్ల కాదు అని దేవుడు నాకేం చేశాడని అట్లా మారిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయండి. ఇక ఆధారమే లేదు, వడ్డీ కట్టుకోలేక ఇబ్బంది పడిపోతున్నారు. ఆ తర్వాత అనుకోకుండా దేవుడు దాచబడిన ధననిధులను వాళ్ళకి ఇవ్వడం జరిగింది. 40 లక్షల రూపాయల అప్పు తీర్చుకున్నారు. చప్పట్లు కొడదాం మొదలు గట్టిగా. 40 లక్షల రూపాయల అప్పులు తీర్చుకున్నారు. నాకు ఒక 1 వీక్ క్రితం కూడా వచ్చి కలిశారు. ఆ సందర్భాన్ని గుర్తు చేసి, అన్న మీరు ఆమెన్ అనండి అంటే ఆమెన్ ఆమెన్ అన్నాను, ఇది జరుగుతుందో లేదనుకున్నాను, మనం ఆమెనని ముగించేసామేమో. ఆ మాట ఏంటంటే ప్రభు సన్నిధికి వెళ్ళి చేరింది. దేవుడు మనం ఆమెన్ అన్నప్పుడే దాచి ఉంచాడు. హల్లెలూయా. ఇంకా ఎలాంటి స్టేజ్ అంటే అసలు దేవుడు ఏం చేస్తున్నాడు నాకని అంత నిరాశ నిస్పృహలో వెళ్ళినప్పుడు దేవుడు దాచబడిన ధననిధులను వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళ అప్పులన్నిటిని దేవుడు తీర్చేశాడు. సాక్షిగా దేవుడు సంఘంలో ఆ కుటుంబాన్ని నిలబెట్టాడు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి 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 గట్టిగా హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. ఉల్లసించి చప్పట్లు కొడుతూ ప్రభుకు స్తోత్రం చెప్పండి. ఉత్సాహధ్వని చేయండి. ఉత్సాహంగా చప్పట్లు కొట్టండి. నిశ్చయముగా ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు రహస్య స్థలములో ఉన్న నిధులను నీకు ఇవ్వబోతున్నాడు. రహస్య స్థలములో దాచి ఉంచిన ధన నిధుల దేవునికి ఇవ్వబోతున్నాడు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఇంకొక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను, టైం 10 అవుతుంది. ఒక్క మాట మీకు చెప్పి నేను ముగిస్తాను. యెషయా గ్రంథం 48వ అధ్యాయము 17వ వాక్యం. యెషయా 48, 17వ వాక్యం చదువు. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు నేను ఉపదేశం చేస్తాను, నడవవలసిన మార్గాన్ని నీకు నేను బోధిస్తాను, నడిపిస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు మనకు ప్రయోజనం కలిగేటట్లుగా ఆయన మనకు ఉపదేశం చేస్తాడు. మనం నడవలసిన మార్గంలో ఆయన మనల్ని నడిపిస్తాడు. ఆమేన్. మనకు ప్రయోజనం కలిగేటట్లు, మనకు ఉపయోగం పడేటట్లుగా, మనకు ప్రయోజనకరమైన ఉపదేశాన్ని దేవుడు మనకు అందిస్తాడు. ఆమేన్. మనం నడవలసిన మార్గాలు ప్రభు మనల్ని నడిపిస్తాడు. మనుషులు ఈరోజు వాళ్ళ స్వప్రయోజనాన్ని చూసుకుంటారు తప్ప ఎదుటి మనిషికి ప్రయోజనం కలిగే మాటలు చెప్పరు. ఒక ముసలావిడికి 68 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలండి? ఆమె 18 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుండి ఒక పని చేస్తుంది. ఏం పని అంటే, ఎవరికైనా పాము కాటేస్తే దానికి మందు ఇస్తుంది. పాము కరిస్తే, పాము కాటేస్తే మందు ఇస్తుందంట, మెడిసిన్ ఇస్తుంది. 50 సంవత్సరాల అనుభవం ఉంది ఆమెకి. ఎన్ని సంవత్సరాలండి? ఈ 50 సంవత్సరాలు ఎన్ని రకాలైన పాములు చూస్తుంటుందండి. రకరకాలమైన పాములు గరిసిన ఆమె దగ్గర తీసుకొస్తే ఆమె మందిస్తుందో మంత్రం వేస్తుందో ఏదో ఒకటి చేస్తుందండి. మొత్తం మీద వాళ్ళు బాగా వెళ్ళిపోతారు. 50 సంవత్సరాల సర్వీస్. ప్రైజ్ ది లార్డ్. దేవుని దానిలో ఒకరోజు ఆమెనే పాము కాటేసిందంట. అర్థమైందండి. స్వస్థత ప్రార్థన చేసే వాళ్ళకి రోగాలు రాకూడదని రూల్ ఏం లేదు. అర్థమైందండి. ఇప్పుడు మేము ప్రార్థన చేస్తాం, మాకు అప్పుడప్పుడు తుమ్ములు వస్తాయి, దగ్గు వస్తుంది, ఏంటండి, అప్పుడప్పుడు జ్వరాలు వస్తుంది, అప్పుడప్పుడు ఒళ్ళు నొప్పులు వస్తాయి, అప్పుడప్పుడు తేపులు కూడా వస్తాయి. ఓకే. ఆమెను పాము కాటేసేసిందండి.
కాటేసేస్తే పాపం నురుగులు కక్కుంటూ కింద పడిపోయింది. అక్కడ ఉన్నవాళ్ళు ఎవరో పరిగెత్తుకుంటూ వచ్చి అవ్వా 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 ఏమైంది అవ్వా అంటే, పాము గరిచిందంటే, అవ్వా ఏ మంది వేయాలో చెప్పు, నీకు ఆ మంది వేస్తాము, నువ్వు బాగుపడిపోతావు అంటే చెప్పదే ముసలిది. అవ్వా ఏం పాము గరిచింది, ఆ పాము గరిస్తే ఏ మంది వేయాలో చెప్పమంటే అసలు చెప్పట్ల ముసలిది. అవ్వా తొందరగా చెప్పవా, ఇప్పటికే నురుగులు కక్కుతున్నావు పోతావంటే, ఈ అవ్వ బాధ ఏంటంటే వీళ్ళకి నేర్పించాను అనుకో, పక్కన ఇంకో కొట్టు పెట్టి వాళ్ళ ఆ పని చేస్తారేమో, నన్ను పక్కన పెట్టేస్తారేమో. చాలామంది బాధ ఇదే. ప్రపంచంలోని అత్తలందరికీ ఉండే బాధ ఏం తెలుసండి, ఈ కోడలు వచ్చింది మాయదారి కోడలు, ఇది వచ్చి నా కొడుకుని ఎక్కడ లాగేస్తుందో. అర్థమైందండి? అట్లా నేర్పిస్తే ఎక్కడ వీళ్ళు పక్కన కొట్టు పెట్టేస్తారేమో. అంటే కొంతమంది ఉన్నారనుకోండి, ఉన్నారు కొంతమంది అలాగా. కాబట్టి నేర్పిస్తే వీళ్ళు ఎక్కడ నన్ను దూరం పెడతారేమని చెప్పట్లా. అవ్వా త్వరగా చెప్పవా, చచ్చేటట్టున్నావు నువ్వంటే అసలు చెప్పట్లేదండి. చివరికి చెప్పకుండానే చచ్చింది. అదేందండి? అంటే ఈ ఉపదేశం ఎదుటి మనిషికి చెప్తే వాళ్ళు ఎక్కడ బాగుపడిపోతారో, వాళ్ళకి ఎక్కడ ప్రయోజనం కలుగుతుందని కొంతమంది వాళ్ళకి తెలుసుకున్న విద్యని ఎదుటి మనిషికి నేర్పకుండానే, ఎదుటి మనిషికి ఉపదేశించకుండానే పోతారు. కానీ మనం ఆరాధిస్తున్న క్రీస్తు ప్రభులు వారు మనకు ప్రయోజనం కలుగునట్లుగా ఉపదేశం చేసే దేవుడు, ఉపదేశం చేసే దేవుడు, మనం నడవవలసిన త్రోవలు మనల్ని నడిపించే దేవుడు, నడిపించే దేవుడు, నడిపించే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మీరు మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు మళ్ళీ చదువుకోండి. ఇప్పుడు సమయం లేదు. 5, 6, 7 అధ్యాయాలు చదువుకోండి. ఎన్నో శ్రేష్టమైన విషయాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రయోజనకరమైన ఉపదేశం. ఆమేన్. మన చేతిలో ఉన్న బైబిల్ కాస్ట్ ఎంత ఉండొచ్చండి? ఈ బైబిల్ కాస్ట్ ఎంత ఉండొచ్చు తమ్ముడు? ఒక 1000 రూపాయలు ఉంటుంది, ఇది ఒక 1000 రూపాయలు ఉంటుంది. మీ 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 బైబిల్ కాస్ట్ ఎంత ఉండొచ్చు? ఒకరిది 500, కొందరికి 300, కొందరు 100 రూపాయలు కూడా వస్తాయి బైబిల్. ఏంటండి బైబిల్ విలువ అంతేనా? 100 రూపాయల, 1000 రూపాయల? బైబిల్కి మనం వెల కట్టగలుగుతామా? బైబిల్కి వెల కట్టగలుగుతామా? మనం ఇచ్చిన 1000 రూపాయలు, 500, 300 ఇది ఈ పేపర్ తయారీకి, దాని మీద ప్రింట్ తయారీకి ఖర్చు పెట్టే డబ్బు. ఈ బైబిల్లో ఉన్న మాటలన్నీ కూడా ఉచితంగా దేవుడు మనకి ఇచ్చిన శ్రేష్టమైనది, వెల కట్టలేనంత విలువైనది. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. దీంట్లో ఉంచబడిన ఉపదేశం మానవ జాతికి ప్రయోజన కలిగిన మాట. అది దానికి వెల కట్టలేమండి, దానికి ధర చెప్పలేం. మనం జీవితాన్ని వెలిగించగలిగింది, బ్రతుకును మార్చగలిగింది, మనిషిగా మార్చగలిగింది. ఒకప్పుడు పాపములో, లోకంలో, చీకట్లో ఉన్న మిమ్మల్ని ఈరోజు అంధకార సంబంధముగా లోకనాథుని చేత నడిపించబడుతున్న మిమ్మల్ని ఈరోజు దేవుని సన్నిధిలో, దేవుని మందిలో మీరు నిలిచి ఉన్నారంటే, మీరు ఉత్సహిస్తున్నారంటే, సంతోషిస్తున్నారంటే, ఆరాధిస్తున్నారంటే మార్పు తీసుకొచ్చింది ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు ఆయన ఉపదేశించిన ఈ ఉన్నతమైన ఉపదేశం. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలను చదవండి. ఎన్ని శ్రేష్టమైన మాటలు. ఆత్మలో దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము ఆరిదే. సాత్వికులు ధన్యులు, వాళ్ళు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. దుఃఖించి వారు ధన్యులు, వాళ్ళు ఓదార్చబడతారు. నీతి నిమిత్తం ఆకలి దప్పిగలిగిన వారు ధన్యులు, వాళ్ళు తృప్తి పొందుతారు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వాళ్ళు దేవుని చూస్తారు. మీరు ప్రార్థన చేసేటప్పుడు రహస్యమందు చూచు దేవుడు మీకు ప్రతిఫలం ఇచ్చేటట్లుగా మీరు ఒక గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోండి. మీరు ఉపవాసం చేసేటప్పుడు ఇలాగే ఉపవాస ప్రార్థన చేయాలి. మీ ధర్మ కార్యాలు చేసేటప్పుడు కుడి చేతిలో ఇచ్చింది ఎడమ చేతికి తెలియకూడదు. మీ డబ్బు దాచాలంటే బ్యాంకులో కాదు, పరలోకుల ధనమును కూర్చుకున్నట్టు. చెప్పండి కూడా మంది గట్టి. దేహానికి దీపము కన్నే. దేహానికి దీపం ఎవరండి? కన్నే. నీ కన్ను చెడిపోతే దేహమంతా చెడిపోతుంది. కనుక మీ కన్నును జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రేపటి గురించి చింతించబాకండి. ఏనాటి కీడు ఆనాటికి చాలు. రేపటి గురించి మీరు ఆలోచించొద్దు. ఈరోజు మనదంతే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక 10 సంవత్సరాల నుండి ఒక 25 years వరకు, 10 to 25 years వరకు ఉన్న యూత్ జనరేషన్ దేని గురించి యోచిస్తారంటే 25 సంవత్సరాల తర్వాత నేను ఎలా ఉండాలి,
25 సంవత్సరాల తర్వాత లైఫ్ సెటిల్ అవ్వాలి, ఈ లోపల చదువు పూర్తి చేసుకొని ఎలాగలో జాబు కొట్టాలి, ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలి, 2 పిల్లలు కనాలి అని 10 నుండి 25 సంవత్సరాల వరకు, 25 నుండి 40 సంవత్సరాల వరకు ఎలా ఉండాలో తన జీవితం దాని గురించి ఆలోచిస్తుంటారు. 40 ఇయర్స్ వరకు నేను ఇలా ఉండాలి, అలా ఉండాలి, 40 ఇయర్స్ లోపల సెటిల్ అయిపోవాలి, అప్పుడు దానికోసం నేను ఇప్పుడు చదవాలి అని దీని గురించి ఆలోచించి 25లోకి వస్తారు. 25లోకి రావగానే పెళ్ళి అవుతుందండి. అప్పుడు 25 నుండి 40 దాకా, 40 ఇయర్స్ తర్వాత నేను ఎలా ఉండాలి, 40 నుండి 60 ఇయర్స్ వరకు నేను ఎలా ఉండాలి, ఒక ఇల్లు కొంటే బాగుంటుంది, ఒక స్థలం కొంటే బాగుంటుంది, పిల్లలకు మళ్ళీ అప్పుడు పెళ్ళిళ్ళు చేయాలి కదా, ఇప్పుడు పాపకి సంవత్సరం, మరి ఆ పాపకి 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత పెళ్లి చేయాలంటే సంవత్సరానికి 1 లక్ష రూపాయలాగా నేను పోగు చేశాను అనుకో, 25 సంవత్సరాలకి 25 లక్షలు అవుతుంది. ఇదే ఆలోచనే కదా. బాబు ఉన్నాడు, మరి బాబు ఉద్యోగం సంపాదించాలంటే చదువుకోవాలంటే మరి చాలా ఖర్చు అవుతుంది కనుక ఇప్పుడు బాబుకి సంవత్సరం, ఇంకొక 4 సంవత్సరాలు వాడిని స్కూల్కి జాయిన్ చేయాలి. స్కూల్కి జాయిన్ చేయాలంటే మనం ఏ స్కూల్లో జాయిన్ చేద్దాం పాప, ఏ స్కూల్లో అంటే ఆ స్కూల్లో జాయిన్ చేద్దామండి అంటే ఆ స్కూల్ ఈ స్కూల్ అని దాని గురించి ఆలోచన భార్య భర్తలు. ఏది వాడికి ఇప్పుడు సంవత్సరం రోజు ఆ నేల మీద పాకుతా ఉన్నాడు, ఆడు పాకే రోజులనే వాడు స్కూల్కి వెళ్ళి దాని గురించి ఆలోచించి, ఏమండి బాబుకి ఈ బ్యాగ్ వేస్తేనే బాగుంటుందండి, ఏమండి బాబుకి ఇదైతే బాగుంటుందండి అని ఆలోచించి అటండి ఆడు స్కూల్కి జాయిన్ చేసిన తర్వాత, ఏమండి వాడికి 5 ఏళ్ళు 6 ఏళ్ళు, ఏమండి మా వాడికి మా 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 చెల్లెలు కూతురు మా తమ్ముడు కూతురు ఉంది కదండి, ఆమెను చేస్తే ఎలా ఉంటుందండి. ఏది వాడికి వయసు ఎంత, 5 ఏళ్ళలోనే ఆడు 25 ఏళ్ల తర్వాత వాడి జీవితం దాని గురించి చింతిస్తూ ఉంటారు. ఆడంటాడు లేదు లేదు లేదు, మీ 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 తమ్ముడు కూతురుని ఎట్లా చేస్తారు, మీ తమ్ముడు కూతురుని ఇస్తే మరి నా చెల్లెలు కూతురుని ఎవరు చేసుకుంటారు, అదేదండి. ఏది 25 ఏళ్ల తర్వాత దాని గొడవ లేదు, మా తమ్ముడు కూతురునే చేసుకోవాల్సి, మా తమ్ముడికి నేను చేతిలో చెయ్యేసి నేను వాగ్దానం చేశానని దానికోసం గొడవ. ఏది 40 ఏళ్ల తర్వాత జరిగే దానికోసం 25 ఇయర్స్ నుండి ఒకటే ఆలోచిస్తారు. 40 ఏళ్ళు వచ్చిన తర్వాత 60 ఏళ్ళ దాకా ఆలోచిస్తుంటారు. లైఫ్ అంతా రేపటి గురించి ఆలోచించడమే సరిపోతుందండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రేపటి మాంసం కూర గురించి ఈరోజు ఎందుకండి, ఈరోజు ఉన్నదాన్ని శుభ్రంగా తినండి. మనకున్న ఇంకొక చెడ్డ దుర్మార్గం అనకూడదు కానీ పాపం, దారుణమైన పద్ధతి ఏం తెలుసండి, ఫ్రిడ్జ్లో నుండి కూరగాయలు తీయగానే మెత్తబడిపోయిన టమోటాలు వండుకుంటాం, మంచిగున్న టమోటాని ఫ్రిడ్జ్లోనే పెడతారు, కొంచెం మెత్తబడిపోయి ఉంటుంది కదండి, అవి తీసుకొని వండుకుంటాం. మంచిగా ఉన్నదని ఏం చేస్తాం, ఫ్రిడ్జ్లో పెడతాం. మరుసటి రోజు మరలా మనం ఫ్రిడ్జ్లోకి వెళ్ళి చూస్తే నిన్న మంచిగా ఉన్న టమోటా ఈరోజు మెత్తబడి ఉంటుంది, మరలా ఆ మెత్తగా ఉన్న టమోటాలు తీసేసి కొంచెం మంచిగా ఉంటుంది మరలా ఫ్రిడ్జ్లో. లైఫ్ అంతా ఇట్లా కుళ్ళిపోయింది తింటుంటావా, అర్థమైందండి. కొంచెం వాడిపోయిన మెత్తబడిపోయిన అరటిపండు ఏమో ఈరోజు తింటారు, మంచి అరటిపండుని రేపటికి రేపటికి అరటిపండు పాడే ఉంటుంది. అంటే లైఫ్ అంతా కుళ్ళిపోయింది తింటూ ఉంటావా, ఒకరోజు కుళ్ళిందాన్ని పక్కన పెట్టేసి ఒకరోజు మంచి ఫలాలు తిను. ప్రైజ్ ది లార్డ్. రేపటి గురించి రేపు ఆలోచిద్దాం. యెహోవా సన్నిధిలో సంతోషించండి, ఆనందించండి. నా దేవుడు రేపటి గురించి చింతించొద్దని, ప్రయోజన కలిగే ఉపదేశాన్ని ప్రభు చేస్తాడు. మనం నడవవలసిన మార్గంలో దేవుడు మనకు దగ్గరుండి ఆయన నడిపించబోతున్నాడు. చప్పట్లు కొడుతూ గట్టిగా హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడి మాటలు మన వినికిడిలో స్థిరపరిచి ఆశీర్వదించు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సన్నిధిలో మనం ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉండండి. మా పాస్టర్ గారు నాకు ఒక మాట చెప్పేవాళ్ళు, ప్రజలు ఏడుస్తూ మందిరానికి వచ్చినా వెళ్ళేటప్పుడు మాత్రం ఏడుస్తూ వెళ్ళకూడదు, వాళ్ళు సంతోషంగానే తిరిగి వెళ్ళాలి. కాబట్టి దానికి ప్రయోజనం కలిగేటట్లుగా, వాటికి ప్రయోజనం కలిగేటట్లుగా నీవు ఉపదేశం చేయాలి, ప్రార్థన చేయాలి, ప్రజలు సంతోషంగా తిరిగి వెళ్ళాలి. మీరు బయలుదేరి క్రొవ్విన దూడ వలె గంతులు వేయాలి. ఆయన రెక్కల నీడలో ఉన్న ఆరోగ్యాన్ని పొందుకోవాలి, ఆయన రెక్కల నీడలో ఉన్న ఆరోగ్యాన్ని పొందుకోవాలి. దేవుని యందు భయభక్తులు కలిగి మీరు జీవించాలి. నా దేవుడు ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని, సంతోషాన్ని మీకు అనుగ్రహించును గాక. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేసుకుందాం.
హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. లేచి నిలబడండి. ముందుకు రావద్దు, ముందుకు రమ్మనిలా. నువ్వు నిలబడిన చోటే ప్రార్థన చేసి ముందుకు రావడం ఆ తర్వాత సెక్షన్. అది ఎక్కడికి పోదు, మీ స్థలాలు ఎక్కడ ఉంటుంది, అందరికి ప్రార్థన చేస్తాం. మీరు నిలబడిన చోటే నిలబడి, నేను మీ తల మీద చేతులు ఉంచాలని కాదు మీరు ఆశించవలసింది. మీరు నిలబడిన చోట నిలబడి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవ, సేవకులు ఎవరో మా తల మీద చేతులు ఉంచాలని కాదు, మీరు మా గుండెలో ఉండాలి ప్రభు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడిగా మీరు నా హృదయంలోనికి రావాలి. ఎలుగుబంటి సింహం బలముల నుండి మమ్మల్ని రక్షించే ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు, మా గుండెను చీల్చివేసే పోరాటాలు మేము ఉన్నాం. సాతానుడు మా గుండెను చీల్చివేయాలని కోరుకుంటున్నాడు. దేవా, మేము నీ సన్నిధిలో ఉత్సహిస్తున్నాం. హల్లెలూయా. నీవు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన ప్రార్థన. ఓ 2-3 నిమిషాలు అందరూ ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. చేతులతో అందరూ ప్రార్థన. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడవు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు. దాచబడిన ధన నిధులను మరుగైన స్థలములలో దాచి ఉంచిన నిధులను దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. నిధులను దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. అదిగో నా దేవుడు నీ కోసం దాచి ఉంచాడు, దాచి ఉంచాడు, దాచి ఉంచాడు. దాచబడిన దాని దేవుడు వెలుగులోనికి తీసుకురాబోతున్నాడు. మరుగైన వాటిని వెలుగులోనికి తీసుకురాబోతున్నాడు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించు, ప్రార్థించు ప్రభు సన్నిధిలో. నిశ్చయముగా దేవుడు నీకు ఉపదేశం చేయబోతున్నాడు. ప్రయోజనము కలిగేటట్లుగా ఉపదేశం చేయబోతున్నాడు. నీవు నడవవలసిన త్రోవలో నిన్ను నడిపించబోతున్నాడు. అందరూ ప్రార్థన ప్రార్థన, తీర్మానంతో ప్రార్థన. ప్రేమాస్వరూపి పరిశుద్ధుడు అయిన మా దేవ, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. గతించిన కాలమంతా మీరు మమ్మల్ని కనుపాప వల్లే కాపాడి ఉన్నారు. ఈరోజు సర్వలోకము మిమ్మల్ని ఆరాధన చేసి పూజించుచూ ఉండగా మీరు పునరుద్ధానుడుగా మా మధ్యలోనికి దిగి వచ్చినందుకొరకై స్తోత్రం. మా ఆరాధనను అంగీకరించినందుకొరకై స్తోత్రం. మీ దాసులను పూర్తిగా మరుగుపరిచి మీరు మాతో మాట్లాడిన వాక్కుల కొరకై స్తోత్రం. సియోను నివాసి, ఉత్సాహధ్వని బిగ్గరగా చేయము. నీ మధ్యనున్న ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు గనుడై ఉన్నాడన్న వాక్కును మీరు మాకు అనుగ్రహించినందుకొరకై స్తోత్రం. ఈ పరిశుద్ధ దినమున ఆత్మీయులుగా పరిశుద్ధులుగా పిలువబడుచున్న వారు అనేకులు ఉత్సహించి సంతోషించలేకపోతున్నారు నాయనా. గతించిన కాలములో జరిగిన నిందలు, అవమానాలు, తృణీకరించబడిన అనుభవాలనే తలంచుకొని కృంగిపోతున్నారు ప్రభువా. ఈరోజు మీరు తెలియచేశారు, నీ మందిరములో మేము ఆనందించాలని, మిమ్మల్ని బట్టి మేము ఉత్సహించాలని, సంతోషించాలని మీరు తెలియచేశారు ప్రభువా. ప్రతి బిడ్డ కూడా నాయన ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నా జీవితములో క్రియ చెయ్యాలని ఈరోజు విశ్వసించి ఉన్నారు గనుక మీ కార్యాలు జరిగించండి. పరిశుద్ధులైన విశ్వాసుల కుటుంబాలలో తండ్రి, ఎలుకబంటి యొక్క బలం, సింహము యొక్క బలము చేత ఏ కుటుంబం, ఏ వ్యక్తిగత జీవితం నలిగిపోతుందో వారిని రక్షించు నిమిత్తమే ఈ ఉదయకాలమున మీరు ప్రత్యక్షమైనందుకు స్తోత్రం. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనగు నేనే నిన్ను రక్షించువాడను అని సెలవిచ్చారు. ఏ భయానికి బెదిరిపోకుండానట్లుగా, శత్రువు యొక్క బలమంతా అణిచివేయబడేటట్లుగా యేసు రక్తమే జయమని ఉచ్చరిస్తూ నీ ప్రజలు నాయన జయం పొందుకునేటట్లుగా మీరు క్రియ జరిగించండి ప్రభువా. పరిశుద్ధులైన దేవుని పిల్లలు ఎంతో మంది నాయన వేదన పడిపోతున్నారు. ఆర్థిక ఇబ్బందుల మధ్య, ఆర్థిక సమస్యలతో నలిగిపోతున్నారయ్యా. నేను మరుగై ఉన్న ధనాన్ని నీకు ఇవ్వబోతున్నాను, రహస్య స్థలములలో ఉన్న నిధులు నీకు ఇవ్వబోతున్నానని మీరు సెలవిచ్చారు ప్రభువా. ఈ మాటలు నమ్మిన వారిలో ఈ మాట నెరవేరును గాక. ఆర్థికంగా విశ్వాసులందరూ వృద్ధిలోకి వచ్చెదరు గాక.
దేవుని పరిశుద్ధాత్ముడు ఒక్కొక్క కుటుంబంలో క్రియ జరిగించుదురుగాక. ఏ యవ్వన బిడ్డ దుఃఖపడకూడదు నాయన. ఉద్యోగాలు ప్రభు ఇవ్వలేదే, నా జీవితం ఆశీర్వదించబడలేదని, ప్రభా ఇదిగో మీరు కార్యము జరిగిస్తున్నందుకు కొరకై స్తోత్రం. మీ బిడ్డల కొరకు దాచి ఉంచిన మేలు మీ బిడ్డలకు అనుగ్రహించబోతున్నందుకు కొరకై స్తోత్రం. మా దేవుడు నాయన పరిశుద్ధ దేవుడు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు, మాకు ప్రయోజనము కలిగేటట్లుగా మేము నడవలసిన త్రోవలో మీరు మమ్మల్ని నడిపించే దేవుడు నాయన. ఉదయకాలమున మనపూర్వకంగా నా దేవా నాలో మీరు క్రియ చేయండి, నా గుండె గుడిలో మీరు నివాసం ఉండండి, పిలిచిన ప్రతి వారిలో మీరు నివాసం ఉంటున్నందుకు కొరకై స్తోత్రం నాయన. కన్నీళ్లతో వచ్చిన ప్రతి బిడ్డ సంతోషముతో తిరిగి వెళ్ళునుగాక, ఉత్సాహముతో ఉల్లాసముతో తిరిగి వెళ్ళునుగాక. మీ మాటలు ఒక్కొక్కరి వినికిల్లో స్థిరపరచండి ప్రభువా. మాట ఇచ్చిన మీరు అబద్ధమాడే దేవుడవు కాదు నాయన. ఒక్కొక్కరి కుటుంబాలలో వ్యక్తిగత జీవితాలలో మీరు కార్యాలు చేయబోతున్నందుకు స్తోత్రం ప్రభువా. అన్నని మా మధ్యలోనికి తీసుకొచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు. వాతావరణమును అనుకూలంగా ఉంచినందుకు కృతజ్ఞతలు ప్రభువా. మీ దాసులు మార్గాలలో క్షేమంగా తీసుకొచ్చారు నాయన. మీ దాసులు మరింత ఆరోగ్యం దైవ కృప పొందుకొని మీరు వచ్చేంత వరకు ఉత్సాహంగా ఉల్లాసముగా ఉజ్జీవంగా మీ సేవ చేయనట్లుగా మరింత కృపల చేత నింపి బలపరచండి. మీ రాజ్యము రాకడ సమీపంగా ఉంది కనుక మమ్మల్ని అందరినీ మీ రహస్య రాకడ కొరకు సిద్ధపరచుకోమని త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసము, సమాధానం ఇప్పుడును ఎల్లప్పుడును కూడి వచ్చిన మనకును సకల కోటి పరిశుద్ధులకును, ముఖ్యంగా ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సన్నిధిలో ఉత్సహించాలని కోరుకుంటున్న ప్రతి వారికి సదాకాలం తోడై ఉండి నడిపించుగాక. ఆమేన్. హల్లెలూయా.